Okay, we are live. Hello everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. How are you all? How are you all doing? Ela unnaranta? So this is the session of optical isomerism. So manaku part 4, right? I'm sorry, there is some noise. సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనం ఆప్టికల్ ఐసోమెరిజం కంప్లీట్ చేస్తాం. సో ఇప్పటి వరకు ఐ హ్యావ్ బీన్ టీచింగ్ యూ సర్టన్ ప్రీ రిక్విసైట్స్ టు అండర్స్టాండ్ ఆప్టికల్ ఐసోమెరిజం, రైట్? హాయ్ అఖిల, గుడ్ ఈవినింగ్ అఖిల. హాయ్ వర్షిని, హాయ్ రమ్య, హాయ్ ప్రియా, హాయ్ ఆల్ఫా, గుడ్ ఈవినింగ్ ఆల్ఫా, హాయ్ భావన, గుడ్ ఈవినింగ్, హాయ్ హర్షి, ఎవ్రీవన్ once again welcome back to the session. So we will start understanding what exactly is this optical isomerism in this particular session. Thank you so much, Ramya. Thank you so much. It means a lot. Thank you. Thank you, guys. So without any more delay, let's start with today's session. So manaku roju cheppinatluga gani meer ganaka channel ni subscribe cheskokapote, please subscribe to the channel. You know the reason why you have to subscribe to the channel. So manam chese prati oka session, everything in the form of updates you will get if you are subscribed to the channel. Okay, and inkovati entante that is the best way to reach out other people if there is someone who is looking to learn online for NEET. Okay, and ప్రతి సెషన్కి సంబంధించిన నోట్స్ అయితే మనం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తామన్న విషయం మీకైతే తెలుసు. ఇఫ్ యూ హ్యావెంట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, ఫైన్. సో టు స్టార్ట్ విత్, సో మనం ప్రీవియస్ సెషన్లో కాన్ఫిగరేషన్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. జస్ట్ ఎ మినిట్, ఐ వాంట్ టు చేంజ్ ద చాట్ హియర్. ఓకే, నౌ దిస్ ఇస్ పర్ఫెక్ట్. సో మనం ప్రీవియస్ సెషన్లో కాన్ఫిగరేషన్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్, డిఎల్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేసాం, ఎరిథ్రోథ్రయో డిస్కస్ చేసాం, అండ్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేసాం. ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకొని వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ అయితే మనం డిస్కస్ చేసాం, రైట్? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ద ప్లెజర్ ఇస్ మైన్, ఆల్ఫా. సో ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. సో బేసికల్గా ఏంటంటే మనకు ఒక మాలిక్యూల్ని తీసుకున్నప్పుడు దెర్ ఆర్ సర్టన్ సిమెట్రీస్ దట్ యూ విల్ నోటీస్ ఇన్ ఏ పర్టికులర్ మాలిక్యూల్. ఓకే, సో మనం ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్లో ఏ సిమెట్రీస్ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. సో స్టార్టింగ్ విత్ విల్ ట్రై టు అండర్స్టాండ్ rotational axis of symmetry. The first one is known as rotational axis of symmetry అని పిలుస్తాం. ఓకే, దీన్ని సిఎన్తో మనం ఇండికేట్ చేస్తాం. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై సిఎన్ అన్నమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఇంకొకటి ఏంటంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. So the other one that you call it as plane of symmetry. Okay, and this is indicated by the letter sigma anamata. So this is given by the letter sigma. And the third one entante center of symmetry. Hi Shalini, good evening Shalini. So the other one is what? Center of symmetry. Center of సిమెట్రీ అనన్నా పిలుస్తాం, లేదంటే ద అదర్ నేమ్ టు దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ అని కూడా పిలుస్తాం. సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్. సో దిస్ ఇస్ గివెన్ బై ద లెటర్ సిఐ అనమాట. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఓకే, సో మనం ఈ పర్టికులర్ సెషన్లో ఫస్ట్ ఈ సిమెట్రీ గురించి తెలుసుకున్న తర్వాత then we will look at what exactly is the condition for optical activity. అసలు ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటో నేను మీకు ఎప్పుడో ఫస్ట్ సెషన్లో, అంటే పాస్ట్ 3 సెషన్స్ బిఫోర్ నేను మీకు చెప్పాను. సో ఆప్టికల్ యాక్టివిటీ అంటే మనం ఒక కాంపౌండ్ని తీసుకున్నప్పుడు ఆ కాంపౌండ్కి మనం ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్, దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వైబ్రేటింగ్ ఇన్ వన్ డైరెక్షన్, ఓన్లీ
ఆ లైట్ని ఈ పర్టికులర్ కాంపౌండ్ మీదకి మనం పంపించినప్పుడు ఈ కాంపౌండ్ కనుక ఈ లైట్ని కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు రొటేట్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దెన్ యూ కాల్ దిస్ యాజ్ డెక్స్ట్రో రొటేటరీ. దీని గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇది కానీ యాంటీ క్లాక్ వైజ్ కనుక రొటేట్ చేస్తే దాన్ని లెవో రొటేటరీ అని పిలుస్తాం. అంటే బేసికల్గా మనకి ఈ కాంపౌండ్ కనుక ప్లెయిన్ పోలరైజ్ని కానీ లైట్ని కానీ రొటేట్ చేయగలిగితే దెన్ ఐ కెన్ సే దట్ ఆ పర్టికులర్ కాంపౌండ్ ఆప్టికల్ యాక్టివిటీ చూపిస్తుంది అనే విషయాన్ని నేను చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాటిలో ఎక్కడా కూడా ఏ కాంపౌండ్ ఆప్టికల్ యాక్టివిటీ చూపిస్తుంది అనే విషయాన్ని నేను ఎక్కడా చెప్పలేదు ఫర్ ద పాస్ట్ 3 సెషన్స్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం వీ విల్ రివీల్ ద సస్పెన్స్ ఫర్ ఆప్టికల్ యాక్టివిటీ, రైట్? నో వెల్, జస్ట్ నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్. లేదు భావన, జస్ట్ నౌ వీ హ్యావ్ స్టార్టెడ్. హాయ్ దుర్గా, గుడ్ ఈవినింగ్ దుర్గా. సో ఈ మూడిటి గురించి అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో బేసికల్గా ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే దిస్ ఇస్ సంథింగ్ టు డూ విత్ అన్ యాక్సిస్ అన్న విషయం మనకు తెలుస్తుంది. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే దిస్ ఇస్ సంథింగ్ టు డూ విత్ ఎ ప్లేన్. అంటే ఏదైనా ఒక ప్లేన్, సో ఒక XY ప్లేన్, ఒక ప్లేన్, దిస్ ఇస్ సంథింగ్ టు డూ విత్ ఏ ప్లేన్. అలానే సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే దిస్ ఇస్ సంథింగ్ టు డూ విత్ ఏ సెంటర్. ఓకే, సో ఈ మూడిటి గురించి క్లియర్గా డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ద ఫస్ట్ వన్ ఇస్ రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో ఒక కాంపౌండ్లో రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అనే విషయాన్ని మనం ఎప్పుడు చెప్తాం, ఎలా చెప్తాం? ఓకే, లెట్స్ సే వి విల్ స్టార్ట్ విత్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఓకే, లెట్స్ సే దిస్ ఈస్ cyclic and here I have A and ఇక్కడ కూడా A ఉందన్నాను అనుకోండి. ఓకే, సో A. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక యాక్సెస్ తీసుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆన్ ద ప్లేన్, కరెక్ట్? ఇదైతే ఆన్ ద ప్లేన్. సో నౌ ఐఎమ్ టేకింగ్ అన్ యాక్సిస్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్. సో ఇలా ఒక యాక్సెస్ని అయితే నేను తీసుకుంటున్నాను. సో నౌ మై పెన్ ఈజ్ మై యాక్సెస్. So the pen that you see is the axis that is passing through this particular point. You understood? This is the axis that is passing through this particular point. Okay. So దీన్ని నేను 1, 2, 3. సో ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ 3 మెంబర్డ్ రింగ్ని నేను కనుక రొటేట్ చేసినట్లయితే, ఓకే, ఇఫ్ ఐ రొటేట్ దిస్ దెన్ ఐ విల్ ఎండ్ అప్ గెట్టింగ్ ద సేమ్ కాంపౌండ్. ఇదే కాంపౌండ్ వస్తుంది. సో దీన్ని నేను ఇలా రొటేట్ చేశాను అనుకోండి. ఎలా? లెట్స్ సే ఐఎమ్ రొటేటింగ్ దిస్ కాంపౌండ్ లైక్ దిస్. సో ఇలా రొటేట్ చేశాను అంటే క్లాక్ వైజ్ రొటేట్ చేశాను అనుకోండి. సో ఇలా క్లాక్ వైజ్ లెట్స్ సే ఐఎమ్ రొటేటింగ్ 60 degrees. సో 60 degrees రొటేట్ చేసినప్పుడు నాకు సేమ్ కాంపౌండ్ వస్తుందా రాదా? దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే ఈ 60 degrees మనం ఇక్కడ రొటేట్ చేసినప్పుడు ఈ 1 ఎక్కడికి వెళ్తుంది? 2 దగ్గరికి వెళ్తుందా? సో అంటే ఇక్కడ నాకు వచ్చే కాంపౌండ్ ఎలా ఉంటుందంటే హియర్ ఇస్ ద ఏ. నౌ మై క్వశ్చన్ హియర్ ఇస్, ఈ యాక్సెస్తో నేను ఈ పర్టికులర్ అంటే ఈ యాక్సెస్లో నేను ఈ పర్టికులర్ కాంపౌండ్ని రొటేట్ చేసినప్పుడు ఎంత యాంగిల్లో? బై 60 degrees ఇలా రొటేట్ చేసినప్పుడు ఐ ఎండెడ్ అప్ గెటింగ్ ద సేమ్ కాంపౌండ్. సో సేమ్ కాంపౌండా కాదా అని నేను ఎలాంటి ఆ కన్క్లూషన్లోకి ఎలా వస్తాను? ఇఫ్ దిస్ ఇస్ సూపర్ ఇంపోజింగ్ విత్ దిస్ అంటే ఇక్కడ ఏ పొజిషన్లో ఏ పొజిషన్లో ఏ వచ్చింది అని అంటే ఐ హ్యావ్ అబ్టైన్డ్ ద సేమ్ కాంపౌండ్ బై రొటేటింగ్ ఇట్ విత్ 60 degrees. డూ యూ అండర్స్టాండ్ దిస్? దట్ మీన్స్ దిస్ కాంపౌండ్ హ్యాస్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. సో ఒకవేళ నాకు సేమ్ కాంపౌండ్ వచ్చాయనుకోండి, సో ఇవి రెండు ఇఫ్ లెట్స్ సే ఇఫ్ దిస్ ఇస్ ఏ సేమ్ కాంపౌండ్, సో దీన్ని ఏమని పిలుస్తాం? దెన్ దిస్ పర్టికులర్ కాంపౌండ్ హ్యాస్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అని పిలుస్తాం. దట్ ఈస్ బేసికలీ సిఎన్, టిక్ మార్క్ వేసేయచ్చు. ఓకే, దీన్ని మనం యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అని పిలుస్తాం. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ నెంబరింగ్ ఎలా ఉంది? 1 అయితే ఇక్కడికి వెళ్ళింది, 2 ఇక్కడికి వెళ్ళింది, 3 ఇక్కడికి వెళ్ళింది, కరెక్ట్? సో ఇలా ఇంకొకసారి రొటేట్ చేస్తే, సో ఈసారి రొటేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ బై హౌ మచ్? 60 degrees ఇఫ్ ఐ రొటేట్ దిస్. సో
ఇక్కడ నాకు వచ్చే కాంపౌండ్ ఏమవుతుంది, ఇక్కడికి ఏమో ఏ ఏ ఏ. సో దీన్ని మనం ఇది థర్డ్, దిస్ ఇస్ ద సెకండ్ వన్, సారీ దిస్ ఇస్ ద థర్డ్ వన్, అండ్ హియర్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇక్కడికి వచ్చేస్తుంది, సెకండ్ వన్ అయితే ఇక్కడికి వస్తుంది, అంతేనా? సో మళ్ళీ ఇక్కడ దీన్ని ఇంకొకసారి మనం రొటేట్ చేస్తే, సో దీని పొజిషన్ ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇఫ్ ఐఎమ్ రొటేటింగ్ దిస్ అగైన్, సో ఈసారి మళ్ళీ 60 degrees రొటేట్ చేసినప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ ఎలా ఉంటుందంటే, సో A1 ఏమో ఇక్కడికే వచ్చేస్తుంది, ఇక్కడ ఏ ఇక్కడ ఏ. సో దిస్ ఈస్ పొజిషన్ 1 2 and 3, అంతే కదా? సో ఎక్కడిది అక్కడికి వచ్చేసిందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో దీన్ని 60 degrees రొటేట్ చేశాను. ఓకే, బై రొటేటింగ్ ఇట్ విత్ 60 degrees. ఓకే, సో వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ఇట్? దిస్ హ్యాస్ కమ్ టు దిస్ పొజిషన్, అంతే కదా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? Do you have any doubt still here? Is this clear? So దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు by 60 degrees, so now the angle has changed to, so ఇదేమో ఇక్కడికి వచ్చేసింది. Okay, and similarly here, okay, so by rotating this again, this has come here, and this has come here. Understood? Okay, so ఇలాగని మనకి if this is getting the same shape, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే, this has axis of symmetry, rotational axis of symmetry దీంట్లో ఉంది అని మనం చెప్తాం అన్నమాట. అర్థమైందా? Do you have any doubt still here? Okay, is this clear? Okay, so next thing, so now let's say for example I have this, ఇక్కడ A, ఇక్కడ B and ఇక్కడ B. Okay, oh my god, sorry, this is not 60 na, it is 120. ఇది 120 ఏ కదా, I am just rotating it by 120 degrees na. So ఇక్కడ చూడండి, so I am rotating this by how much? ఇలా రొటేట్ చేస్తున్నాను. So here the rotation is around how much? 120 degrees, అంతే కదా? సో ఇది 120 అంటే ఇక్కడ 120 degrees, సో హియర్ ఆల్సో 120 degrees, అండ్ ఇక్కడ కూడా మనకి 120 degrees. ఓకే, సో ఇలా 3 times 120 degrees నేను రొటేట్ చేస్తూనే నాకు తిరిగి మళ్ళీ సేమ్ కాంపౌండ్ వచ్చిందా? ఇస్ దిస్ క్లియర్? సో ఇప్పుడు ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీని CNతో డిఫైన్ చేసాం. సో ఇక్కడ CN is defined as n-fold rotational axis of symmetry. N-fold rotational axis of symmetry అని పిలుస్తాం. అంటే బేసికల్గా ఈ n-ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, దిస్ ఇస్ గివెన్ బై 360 degrees whole divided by the angle that we are rotating, that this is theta. సో ఈ కేసులో theta ఎంత? 360 by 120. దీన్ని this is 3. అంటే this has 3-fold rotational axis of symmetry అని పిలుస్తాం. So this has what axis of symmetry? 3-fold. అంటే 3 times by rotating this, I am getting again the same compound here. Okay, so ఇక్కడ already by rotating once by 120 degrees, I got this. So అంటే it is very clear that this has axis of symmetry. So దీన్ని ఎన్ని fold చేస్తే నాకు మళ్ళీ ఒరిజినల్ సేమ్ A, ఈ నంబర్డ్ 1 ఇక్కడికే వస్తుంది అంటే by 3 foldings. So the first folding, second and third. సో అందుకని దీని ఏమని పిలుస్తాం? C3 rotational axis of symmetry అని పిలుస్తాం. Is this clear? Do you have any doubt still here? So this is C3 rotational axis of symmetry. Okay, so now let's say for example I am taking the same compound. ఇక్కడ ఈసారి ఏం చేస్తానంటే సేమ్ కాంపౌండ్ తీసుకుంటాను. ఈసారి యాక్సిస్ ఇలా తీసుకున్నాను కదా, ఈసారి నేను ఏం చేస్తానంటే యాక్సిస్ని ఇలా తీసుకుందాం. ఈసారి లెట్స్ సే ఇఫ్ దిస్ ఇస్ మై యాక్సిస్, ఇది నా యాక్సిస్ అనుకోండి, ఇక్కడ 1 అనుకోండి, ఇక్కడ 2 అనుకోండి, ఇక్కడ 3 అనుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేస్తాను. లెట్స్ సే ఐఎమ్ రొటేటింగ్ దిస్. ఇది ఎంత యాంగిల్లో రొటేట్ చేయాలి చెప్పండి? సో ఈ 360 degree టర్న్లో, ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇది యాక్సిస్గా తీసుకున్నాను. డూ యూ థింక్ దిస్ హ్యాస్ రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ? దీనికి ఉందా? అబ్సల్యూట్లీ ఉంటుంది. ఎందుకంటే దీన్ని కనుక నేను 180 degrees ఇలా రొటేట్ చేశాను అనుకోండి, ఎన్ని డిగ్రీస్?
180 degrees రొటేట్ చేస్తే నాకు వచ్చే కాంపౌండ్ ఏదైతే ఉందో ఏమవుతుంది చెప్పండి, ఈ ఏ అయితే ఇలానే ఉంటుంది. సో హియర్ వాట్ ఈస్ ద పొజిషన్, ద సెకండ్ పొజిషన్ ఏ ఇస్ స్టిల్ హియర్. ఓకే, కానీ ఇక్కడ దిస్ ఏ బికమ్స్ హియర్ ద థర్డ్ ఏ, అండ్ ఈ ఏమో ఇక్కడికి వెళ్ళిపోతుందా, ద ఫస్ట్ ఏ. ఓకే, మళ్ళీ ఇంకొకసారి రొటేట్ చేసాం అనుకోండి దీన్ని, లెట్స్ సే ఐఎమ్ రొటేటింగ్ దిస్ వన్, అంటే ఇక్కడే చెప్పచ్చు, ఇక్కడ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి దిస్ పొసెస్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ దీనికి ఉంది ఈ పర్టికులర్ మాలిక్యూల్కి, ఆల్రెడీ మనం డిసైడ్ చేసేసాం. ఓకే, సో ఇక్కడ సేమ్ థింగ్, దిస్ ఈస్ వన్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, అండ్ అలానే ఇక్కడ కూడా దిస్ ఈస్ ఎ డిఫరెంట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అంటే ఎన్నో రకరకాల యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అయితే వీటికి ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు నాకు ఈ కాంపౌండ్ మళ్ళీ దీని కానీ ఇంకో 180 degrees ఇలా రొటేట్ చేస్తే నాకు ఏమొస్తుంది, సో దీన్ని 180 degrees రొటేట్ చేస్తే ఐ విల్ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ కాంపౌండ్ అగైన్ లైక్ దిస్. సో ఇక్కడేమో ద సేమ్ 2A ఉంటుంది, మరి A1 అయితే ఇక్కడికి వచ్చేస్తుంది అండ్ A3 అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇవి రెండు సేమ్ కదా. సో హౌ మెనీ ఫోల్డ్స్ హియర్, కెన్ ఐ సే ఇట్ ఈస్ 2-fold, ఎందుకంటే ఇక్కడ ద Cn ఇస్ క్యాలిక్యులేటెడ్ బై వాట్, 360/180. సో హెన్స్ ఇట్ ఈస్ 2-fold rotational axis of symmetry. అంటే ఒక యాక్సిస్ని ఇలా తీసుకుంటే దిస్ విల్ హ్యావ్ సిమెట్రీ దట్ ఈస్ C2 అని రాస్తాం. ఇక్కడ మనం ఏమని రాస్తాం, C2 అని రాస్తాం. ఇక్కడేమో దీనికి C3 అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ యాక్సిస్. C2 అంటే ఈ పర్టికులర్ కేసులో ఇది తీసుకున్నప్పుడు దీనికి C2 ఈస్ ద 2-fold rotational axis of symmetry. సో ఇలానే కాకుండా ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ దిస్ ఆల్సో యాజ్ ద యాక్సిస్, అది మీ ఇష్టం. సో దీన్ని కూడా యాక్సిస్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా కాదు అంటే దీన్ని కూడా యాక్సిస్గా తీసుకోవచ్చు మీరు. సో ఒకటి ఏంటంటే దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది అనే విషయం అయితే మీకు అర్థం అవ్వాలి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఒక కాంపౌండ్కి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అనేది మీరు ఎలా కనుక్కోవాలంటే యూ హ్యావ్ టు ట్రై అవుట్ ఆల్ ద డిఫరెంట్ పాసిబుల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. ఓకేనా? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మరి దీనికి చెప్పండి, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ హియర్ A, B and B. దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా? ఒకవేళ ఉంటే నేను యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎలా తీసుకోవాలి? ఓకే సార్, నేను 360 degrees రొటేట్ చేస్తే నాకు సేమ్ మాలిక్యూల్ వస్తుంది కదా అని అంటే దట్ విల్ నాట్ బీ ద కేస్. యూ షుడ్ హ్యావ్ 2, 3, 4, 5, C2, C3, C4, C5, C6, so on, a number of values. ఓకేనా? సార్ మీరు న్యూ సిలబస్లో ఉన్నట్లు చెప్తున్నారా, అండ్ మీరు కూడా ఒక వీడియో చేయండి సార్ డిలీటెడ్ సిలబస్ మీద. మనీషా, టుమారో వీ హ్యావ్ ఎ సెషన్ ఎగ్జాక్ట్లీ అట్ 4 PM. 4 PMకి మనం డిస్కస్ చేసేటప్పుడు కంప్లీట్ సిలబస్ మీద ఫుల్ క్లారిటీ అయితే నేను ఇస్తాను. ఓకే, సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం ఓకే నేను ఎలా డిస్కస్ చేస్తున్నానంటే వీఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ ఫర్ నీట్. కానీ ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ మీకు బెటర్గా అర్థం అవ్వాలి అని అంటే ఇంకొన్ని కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద సిలబస్ కదా, యూ హ్యావ్ టు లెర్న్ రైట్. మీరు నేర్చుకోవాలని అంటే ఆబ్వియస్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్. సో నార్మల్గా మనకి ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, సో మీరు కానీ గమనించినట్లయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సబ్స్టెన్స్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే రెండు పార్టికల్స్ మధ్య ఎటువంటి ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ హైడ్రోజన్ బాండింగ్ కూడా అదొక ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే, సో ఇది ఎక్కడ తెలుసుకుంటాం మనం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ టైం మీరు చదువుకుంటారు. సో అటువంటిది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇప్పుడు మనం నేర్చుకోకపోతే యూ విల్ ఎండ్ అప్ మిస్సింగ్ ఆల్ దోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటరాక్షన్ లైక్ డైపోల్ ఇంటరాక్షన్, డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్, ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్. సో ఇది మీరు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చదవలేదనుకోండి యూ విల్ మిస్ అవుట్ ఇట్ రైట్. సో ఎందుకంటే దిస్ ఆర్ ద బేసిక్స్ టు లెర్న్ సర్టెన్ అదర్ కాన్సెప్ట్స్. అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను మీకు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అండర్స్టూడ్? మీకు క్లారిటీగా కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే ఈ బేసిక్స్ మీకు అర్థం అవ్వాలి. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఆల్ దిస్. క్లియర్?
సో లెట్స్ ట్రై టు లుక్ హియర్. సో దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా అంటే ఆబ్వియస్లీ ఉంది. సో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సరే ఇది కాకుండా ఇది చెప్పచ్చా? కెన్ ఐ సే దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ? ఇది ఎప్పటికీ కాదు. ఎందుకంటే దీన్ని నేను సేమ్ 180 degreesలో రొటేట్ చేశాను అనుకోండి, ఏ పొజిషన్లో బి వస్తుంది కానీ ఏ పొజిషన్లో ఏ అయితే రాదు. కానీ దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, బి పొజిషన్లో మళ్ళీ బి వస్తుంది. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ దీన్ని రొటేట్ చేసినప్పుడు బై హౌ మచ్ డిగ్రీస్? 180 degrees నాకు వచ్చే కాంపౌండ్ ఇక్కడ ఇలా మారుతుంది. సో ఇక్కడ బి వస్తుంది, బి వస్తుంది, ఏ వస్తుంది. నంబరింగ్ 1 2 3 నెంబర్ చేస్తే ఇక్కడ 3 2 1 వస్తుంది. ఓకే, అండ్ అగైన్ ఇంకొక ఫర్దర్ 180 degrees తీసుకున్నట్లయితే దెన్ ఆబ్వియస్గా నాకు ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఎలా వస్తుంది? దిస్ బికమ్స్ మై ఒరిజినల్ వన్, దట్ ఈస్ బి బి 1 అండ్ హియర్ ఇట్ ఈస్ ఏ 2 అండ్ 3, ఇలా ఒరిజినల్. సో దీనికి కూడా కెన్ ఐ సే ఇట్ ఈస్ C2? సో C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఇలా చెప్పచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. దిస్ ఆల్సో హ్యాస్ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, మరి ఇక్కడ చూడండి, దీనికి చెప్పండి. కెన్ యూ టెల్ మీ ఫర్ దిస్ పర్టికులర్ కాంపౌండ్? దీనికి చెప్పండి, ఆలోచించండి. ఈజ్ దేర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ? దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా లేదా అనేది ఆలోచించండి. సో మీకు 360 degrees రొటేట్ చేస్తే సేమ్ కాంపౌండ్ వస్తుందా అంటే అది నో. యూ షుడ్ హ్యావ్ ఎయిదర్ C2 greater than 1 యూ మస్ట్ హ్యావ్. ఓకే, సో దీనికి ఆలోచించండి. బిఫోర్ దాట్ లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. సో ఒకవేళ దీనికి అడిగాను అనుకోండి, సో దీంట్లో మనకు లెట్స్ సే ఏ ఏ ఏ ఏ. సో ఈసారి సేమ్ దీన్నే నేను యాక్సిస్ ఆఫ్ సిమెట్రీగా తీసుకున్నాను అనుకోండి, అంటే ద సెంటర్ దట్ పాసెస్ త్రూ ఇట్. సో దీన్ని సెంటర్, ఎస్ రమ్య, ఐ హ్యావ్ టేకెన్ దిస్. సో ఇక్కడ కానీ మనం కానీ దీనికి సెంటర్గా తీసుకొని రొటేట్ చేసామనుకోండి, అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీస్? బై 90 degrees. సో ఇక్కడ బై 90 degrees రొటేట్ చేసినట్లయితే అంటే ఈ యాంగిల్ ఎంత వీటి మధ్య? 90 degrees ఉంటుంది. ఓకే, సో బై 90 degrees దేన్ని నేను రొటేట్ చేశాను అనుకోండి, ఐ విల్ ఎండ్ అప్ గెట్టింగ్ అగైన్ ద కాంపౌండ్ లైక్ దిస్ ఏ ఏ ఏ ఏ. అంటే ఇక్కడ దిస్ ఇస్ 1 2 3 4, కానీ ఇక్కడికేమో 4 వస్తుంది, 1 2 3 వస్తుంది బై రొటేటింగ్ దిస్ ఇన్ 90 degrees. అంటే ఇక్కడ ఇలా ఎన్నిసార్లు రొటేట్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడికి 1 వస్తుంది? ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ థర్డ్ ఫోర్త్ టైం. అంటే దిస్ హ్యాస్ C4 రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అని చెప్పచ్చా? అబ్సల్యూట్లీ చెప్పచ్చు. సో దిస్ హ్యాస్ C4 రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, అబ్సల్యూట్లీ రమ్య, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ ఫర్ దిస్ స్క్వేర్. కానీ ఇక్కడ చూసినట్లయితే here there is no rotational axis of symmetry. No rotational axis of symmetry. మీరు కావాలంటే గమనించండి, ఏదైనా తీసుకోండి, దీన్ని ఎలా రొటేట్ చేసినా మీకు సేమ్ కాంపౌండ్ 360 degrees తిప్పితే తప్ప సేమ్ కాంపౌండ్ రాదు. ఏదైనా తీసుకోండి, ఇదైనా తీసుకోండి, ఇక్కడనే కాదు, మీకు నచ్చిన చోట యాక్సిస్ తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ టు ఇట్. ఇదైనా తీసుకోండి, లేదంటే ఈ యాక్సిస్ అయినా తీసుకోండి, ఇదైనా తీసుకోండి, లేదంటే దీన్నే యాక్సిస్గా తీసుకోండి, ఈ లైన్ మొత్తాన్ని యాక్సిస్గా తీసుకోండి, మీకు 360 degrees తిరిగితే తప్ప మీకు సేమ్ కాంపౌండ్ అనేది రాదు. అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దెర్ ఇస్ నో రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అండర్స్టూడ్? Sir, tomorrow I have chemistry half yearly exam, sir, so I can't attend the session, which is at 4 p.m. tomorrow. Sorry for attending. It's okay, Priya, I understand that. Nak telusu meelo entamandi you have to go to college, I understand that. Okay, you can watch the recording. Class అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు లైవ్ ఉంటుంది కదా, 8 p.m. you have a live. You can ask me if you have any queries. I will give you 5 minutes. Last 5 minutes రేపు దీని గురించి డిస్కస్ చేద్దాం. Okay, clear? No issues. We'll talk about the deleted syllabus tomorrow in the 8 p.m. session when we are discussing in the 8 p.m. session. Electronic effects అయితే రేపు స్టార్ట్ చేస్తాం. Okay, so this is, you have no rotational axis of symmetry. So మనకు rotational axis of symmetry ఉన్నట్లయితే that means basically this is referred to as the rotational axis of symmetry. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో ఒకవేళ ఇదే యాక్సిస్ కాకుండా మనం కానీ ఒకవేళ దీన్ని యాక్సిస్ తీసుకోవచ్చా? సో ఇది తీసుకున్నట్లయితే how many degrees do I have to rotate? 180 degrees. దీన్ని అయితే 180 degrees రొటేట్ చేయొచ్చు. అప్పుడు దీన్ని తీసుకుంటే ఇది C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీగా అవుతుంది. ఇది ఏదైనా ఒక్కటి ఉంటే సరిపోతుంది. అర్థమైందా? సో యూ జస్ట్ హ్యావ్ టు నో వెదర్ దెర్ ఇస్
axis of symmetry possible to that or not. Okay. So next concept. So the next one is plane of symmetry. Plane of symmetry meeku chala baga telusu. Okay. Do you think there is a plane that cuts me into two equal halves? So ippudu nannu, do you think there is a plane that will cut me into two equal halves? Yes, absolutely. The plane that is passing through my center like this. This is the plane that will cut into two equal halves. And one part is the mirror image of the other. So basically, a plane of symmetry of a molecule unda leda anedi ela cheptamante, if the cuts the molecule into two equal halves, that is, one part is the other image of the other. One part is the mirror image of other. అప్పుడు మనం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంది అని చెప్పొచ్చు. ఓకే, సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. సో ఇప్పుడు చెప్పండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద సేమ్ మాలిక్యూల్, సేమ్ ఏ. దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా? ఇంతకుముందు మనం యాక్సెస్ తీసుకున్నాం, అంటే ఒక లైన్ని తీసుకొని మాట్లాడాం. ఓకే, వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద యాక్సెస్, దాట్ మీన్స్ ఎ లైన్. సో ఈసారి ఒక ప్లేన్ అడుగుతున్నాను. డూ యూ థింక్ దెర్ ఇస్ ఎ ప్లేన్ దట్ విల్ కట్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్? అబ్సల్యూట్లీ దెర్ ఇస్ ఎ ప్లేన్. సో ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే దెర్ ఈజ్ ఎ ప్లేన్. సో విచ్ ఇస్ ద ప్లేన్? డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి. So can I say this is one of the plane that will cut this particular molecule into two equal halves? Absolutely. Okay. అలానే ఇది కూడా ఒక ప్లేనే కదా. So this is also a plane. And similarly, this is also a plane that cuts this molecule into two equal halves. Correct? Understood? So దీన్ని మనం plane of symmetry అని పిలుస్తాం. And this plane of symmetry is given by the letter sigma. And ఇంతకుముందుదేమో this is given by the letter what? Cn. Oh my god. Okay, this was given by the letter Cn. Okay na? So now plane of symmetry. So this is given by the letter sigma. So ఇక్కడ plane of symmetry ఉంది అని మనం డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ A, B, B. ఇక్కడ plane of symmetry ఉందా? మీరే చెప్పాలి నాకు. లెట్ మీ దీంట్లో మరి ఈ గ్రీన్ కలర్ దాంట్లో కూడా మీరే చెప్పండి. నాట్ ద గ్రీన్, ఈ ఎల్లో కలర్ దాంట్లో కూడా మీరే చెప్పండి. దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా? ఏబిసి. సో ఈ రెండిట్లో దీంట్లో అయితే పక్కా ఉంది చెప్తారు మీరు. ఎందుకంటే సార్ ఇది ప్లేన్ ఆఫ్ సిమెట్రీ సార్, ఏదైనా ఒక ప్లేన్ గానే ఇక్కడి నుంచి ఇలా వెళ్తే దీన్ని రెండు ఈక్వల్ హాఫ్స్గా చేయగలుగుతుంది సార్. సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అని ఉంది అని మీరు చెప్తారు. సో నౌ మై క్వశ్చన్ ఇస్ హౌ అబౌట్ దిస్? ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా? ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. ఓకే, అంటిల్ సమ్వన్ సేస్ sir the yellow has plane of symmetry, yellow do not have plane of symmetry అనే ఆన్సర్ వచ్చే వరకు నేనైతే ఆగుతాను. ఓకే, ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. దీంట్లో ఉందంటారా? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా ఇక్కడ? మీరే చెప్పండి. ట్రై టు గెట్ టు ఏ కన్క్లూషన్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్రియా, రమ్య, భావన, కమ్ ఆన్ దుర్గా, మనీషా, దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా? కమ్ ఆన్, వన్ పర్సన్. మీరు ఆన్సర్ చెప్పేంత వరకు ఐఎమ్ నాట్ yellow. ఓకే, ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్ రమ్య. సో రమ్య సేస్ నో. సో ఇటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయితే లేదు కానీ, బట్ వాట్ ఇఫ్ ఇదొక ప్లేనార్లో ఉంది కదా, ఒకే ప్లేన్లో ఉంది కదా, వాట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్లేన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ద సేమ్ ప్లేన్? Obviously there is a plane of symmetry then. So ante if this is ABC, okay, దీంట్లో గనక if this plane is passing through the same plane that is it is present, that means it will cut into two equal halves. అంటే ఒక planar molecule, if I'm just passing it through the same plane, on the plane it is present, it will cut the molecule into two equal halves. So obvious గా ఇక్కడ కూడా you have a plane of symmetry, కానీ ఈ plane of symmetry is cutting into two equal halves. So there is one plane of symmetry.
అంటే ఇది వన్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే దాని అర్థం ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ I'll give one example, wait. Okay, so let's say, okay, let me take this mobile. Okay, so let's say you have a mobile here. Okay, so ee mobile undi kada, so ee mobile lo, okay, if I'm cutting it through the cross section, ee cross section lo nenu gani cut chesanu anukondi, this will divide this mobile into two equal halves, right? So that is what I am referring here. So ikkada kuda manaki entante if I am cutting it through the cross section, so the plane of symmetry is across the cross section, across the cross section. So deentlo kuda plane of symmetry undi. Ardhamainda bhavana? No, well understood. So there is a plane of symmetry across the cross section. Okay, so this is how you figure out the plane of symmetry. ఒకవేళ అలానే ఇదే అనుకోండి, సో ఏ బి ఏ బి, సో ఇక్కడ ఎన్నో రకరకాల ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయా. సో ఒకటి ఏంటంటే ఇలా అయినా పాస్ అవ్వచ్చు, ఇలా కాకపోయినా ఇంకొకటి ఇలా అయినా పాస్ అవ్వచ్చు, దిస్ ఇస్ ఆల్సో ఏ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అలా కాకుండా ఇంకొకటి క్రాస్ సెక్షన్లో కూడా ఉంటుంది, ఇక్కడ క్రాస్ సెక్షన్లో ఉంటుంది, ఇక్కడ క్రాస్ సెక్షన్లో ఉంటుంది, ఇక్కడ క్రాస్ సెక్షన్లో ఉంటుంది, ఇక్కడ కూడా క్రాస్ సెక్షన్లో ఉంటుంది. కానీ నేనేంటంటే మెన్షన్ చేయలేదు అంతే. ఓకే, సో ప్లెనారిటీ ఉంటే దాంట్లో క్రాస్ సెక్షన్లో మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది. ఓకే, క్లియర్? ఓకే, నోవెల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. సో నోవెల్ ఇక్కడ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఒక పర్టికులర్ మాలిక్యూల్ని కనుక ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ఏ ప్లేన్ త్రూ ఇట్, ఆ పర్టికులర్ మాలిక్యూల్ రెండు ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ అవ్వాలి. సో ఇవి రెండు ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ అవ్వాలి అని అంటే, సో ఈ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇలా ఒక ప్లేన్ని దీనిలా ఇలా పాస్ చేసినట్లయితే దీన్ని రెండు భాగాలుగా విడదీస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే అదే ప్లేన్ ఇలా ఒక ప్లేన్ పాస్ చేసామనుకోండి, ఈక్వల్ హాఫ్స్గా అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ బి ఉంది, ఇటు సైడ్ సి ఉంది. సో దిస్ ఆర్ నాట్ సేమ్ ఈక్వల్ హాఫ్స్. పోనీ ఇలా తీసుకెళ్దాం ఒక ప్లేన్ అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈక్వల్ హాఫ్. సో పోనీ ఇలా తీసుకెళ్దామంటే ఒక ప్లేన్ని ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, దిస్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ హాఫ్. మరి ఈక్వల్ హాఫ్స్ ఎలా చేయాలి అని అంటే త్రూ ద క్రాస్ సెక్షన్. ఓకే, ఐ అండర్స్టాండ్ రమ్య, అనుకున్నాను అప్పుడే, అందుకని నేను కావాల్సుకనే మీకు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ క్రాస్ సెక్షన్ ఉంది, ఇక్కడ క్రాస్ సెక్షన్ ఉంది, కానీ నేను కావాల్సుకనే చెప్పలేదు మీరు ఇక్కడ ఏం ఆన్సర్ చేద్దామో వినాలని. అండర్స్టూడ్, క్లియర్? సో ప్లెనారిటీ ఉంటే క్రాస్ సెక్షన్లో కూడా మనకి ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయితే ఉంటుంది. ఓకే, నౌ డిడ్ యూ అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఎస్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సో సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఓకే, సో ఈ సెంటర్ ఆఫ్ సిమెట్రీని మనం సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ అని కూడా పిలుస్తాం. సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ అని కూడా మనం పిలుస్తాం అన్నమాట. ఓకే, లెట్స్ సే ఐ విల్ టేక్ వన్ సింపుల్ మాలిక్యూల్ లైక్ దిస్. సో ఇక్కడ లెట్స్ సే ఇక్కడ ఏ ఉందనుకుందాం, ఇక్కడ ఏ ఉందనుకుందాం, ఇక్కడ ఏ ఉందనుకుందాం, ఇక్కడ ఏ ఉందనుకుందాం. సో ఈ సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటంటే, సో విచ్ ఇస్ యూ హ్యావ్ ఎ సెంటర్ హియర్, కరెక్ట్? సో దిస్ ఈజ్ యువర్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు కనుక రెండు సేమ్ గ్రూప్స్ కనుక ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ ఎ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పర్టికులర్ సెంటర్. ఓకే, సో రెండు సేమ్ గ్రూప్స్ ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ టూ సేమ్ గ్రూప్స్, వాట్ ఈస్ ఇట్? కనెక్టింగ్ two same groups. ఓకే, సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు రెండు సేమ్ గ్రూప్స్, సో ఇక్కడ కూడా ఇంకొక గ్రూప్ ఉంది కదా, సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ గ్రూప్. సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఇఫ్ దే ఆర్ పాసింగ్ త్రూ ద పాయింట్, ఇఫ్ దే ఆర్ పాసింగ్ త్రూ ద పాయింట్, ఇఫ్ దే ఆర్ పాసింగ్ త్రూ సెంటర్, అప్పుడు మనం దీనికి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని చెప్పచ్చు. అర్థమైందా? ఇఫ్ దే ఆర్ పాసింగ్ త్రూ ఏ పాయింట్, దెన్ యూ క్యాన్ సే దట్ దెర్ ఈస్ ఎ సెంటర్ ఆఫ్ సిమెట్రీ టు దిస్ పర్టికులర్ మాలిక్యూల్. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ హౌ యూ సే వెదర్ దెర్ ఇస్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఆర్ నాట్. లేదా ఇంకొక విధంగా సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ విధంగా ఎలా చెప్పచ్చు అంటే, నేనేం చేస్తానంటే ఈ రెండు గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆపోజిట్ గ్రూప్స్, ఈ రెండు గ్రూప్స్ నేను కానీ ఇన్వర్ట్ చేశాను అనుకోండి,
ఈ గ్రూప్ని ఎత్తి ఇక్కడ, ఈ గ్రూప్ని ఎత్తి ఇక్కడ, అలానే ఈ గ్రూప్ని ఎత్తి ఇక్కడ, ఈ గ్రూప్ని ఎత్తి ఇక్కడ పెట్టాను అనుకోండి. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ద సేమ్ మాలిక్యూల్ వచ్చింది అనుకోండి, దెన్ దెర్ ఈస్ ఎ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఆర్ సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్. అర్థమైందా? మరి ఇక్కడ చెప్పండి, హౌ అబౌట్ దిస్ కేస్? ఇక్కడ ఏ బి అండ్ బి, ఇక్కడ ఉందా సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సో యూ హ్యావ్ టు కనెక్ట్ ద టూ సేమ్ గ్రూప్స్. సో ఇక్కడ ఈ రెండు సేమ్ గ్రూప్స్ కానీ కనెక్ట్ చేసామనుకోండి, ఇది ఇక్కడి నుంచి వెళ్తుంది. సో అలానే ఈ బీబీని రెండు సేమ్ గ్రూప్స్ కానీ కనెక్ట్ చేసినాం అనుకోండి, ఇక్కడి నుంచి వెళ్తుంది. అంటే యూ హ్యావ్ దిస్ పాయింట్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్ త్రూ ద సెంటర్. కరెక్ట్? సో అందుకని ఇవి రెండు సేమ్ గ్రూప్స్ కనెక్ట్ చేసినప్పుడు సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి దిస్ హ్యాస్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. దిస్ ఆల్సో హ్యాస్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ, లేదంటే సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ అని కూడా పిలవచ్చు. సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ అంటే ఎలా? సో ఈ సేమ్ గ్రూప్స్ని, ఇక్కడ ఈ రెండు గ్రూప్స్ని ఆపోజిట్లో ఉండే గ్రూప్స్ మనం ఎక్స్చేంజ్ చేసామనుకోండి, ఏ తీసుకెళ్ళి ఇక్కడ, ఈ తీసుకెళ్ళి ఇక్కడ, బి తీసుకెళ్ళి అక్కడ, బి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టామనుకోండి, మనకు వచ్చే మాలిక్యూల్ మళ్ళీ సేమ్ మాలిక్యూల్ అవుతుందా? అందుకనే దెర్ ఇస్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ అని మనం చెప్పచ్చు. అర్థమైందా? క్లియర్? ఓకే. మరి ఇక్కడ చూడండి, మరి ఈ కేసు చెప్పండి మీరు. సో ఇక్కడ లెట్స్ సే ఏ ఏ ఏ, మరి ఇక్కడ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందా? సో వాట్ ఈస్ ఇట్? రెండు సేమ్ గ్రూప్స్ మనం కానీ కలిపినప్పుడు దట్ హ్యాస్ టు పాస్ త్రూ ద సెంటర్. ఓకే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండింటిని కలిపామనుకోండి, దిస్ ఈస్ వన్ లైన్ దట్ విల్ పాస్ త్రూ లైక్ దిస్. ఓకే. సరే, పోనీ ఈ రెండింటిని కలిపామనుకోండి, దెర్ ఈస్ ఎ లైన్ దట్ పాస్ త్రూ దిస్ ఇస్ ద లైన్ దట్ విల్ పాస్ లైక్ దిస్. ఓకే. పోనీ ఇలా ఈ రెండింటిని కలిపితే లైన్ ఇలా పాస్ అవుతుంది. ఆర్ దే మీటింగ్ అట్ ద సెంటర్ పాయింట్? నో. సో బికాస్ ఆఫ్ దట్ దెర్ ఇస్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ. నో లైన్ ఆఫ్ సిమెట్రీ అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే. మరి ఇక్కడ చూడండి, లెట్స్ సే నాకు ఒక డబల్ బాండ్ ఉందనుకోండి, ఇక్కడ ఒక క్లోరిన్ ఉందనుకోండి, సో ఇక్కడ ఒక క్లోరిన్ ఉందనుకోండి, సో ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి, సో ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మాలిక్యూల్లో కనుక దీంట్లో లైన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అనేది మనం ఎలా కనుక్కోవాలి? సో ఫస్ట్ లైక్ గ్రూప్స్ మనం జాయిన్ చేయాలి. సో ఒకవేళ లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ జాయినింగ్ త్రూ దిస్, ఇలా పాస్ అవుతుందా? అండ్ లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ జాయినింగ్ త్రూ దిస్, ఇది ఇలా పాస్ అవుతుంది కదా. సో ఇవి రెండు సెంటర్లో మీట్ అవుతాయి. సో దట్ మీన్స్ దిస్ హ్యాస్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సో దీనికి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు. అదే కనుక ఇది ఇలా ఉంటే, ఇక్కడ క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందనుకోండి. ఇప్పుడు దీనికి చెప్పండి. సో దీనికైతే సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ఈ మాలిక్యూల్స్ అన్నీ కలిపినప్పుడు నాకు దిస్ ఇస్ పాసింగ్ త్రూ ద సేమ్ సెంటర్. మరి ఇక్కడ చూడండి, దీన్ని చూసినట్లయితే ఇది ఇలా పాస్ అవుతుంది. పోనీ హైడ్రోజన్ కలిపినప్పుడు ఇలా పాస్ అవుతుంది. ఆర్ దే పాసింగ్ త్రూ ద కామన్ పాయింట్? అవ్వట్లేదు. సో హియర్ దెర్ ఇస్ నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ, వెరాస్ హియర్ దెర్ ఇస్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే. Sir, I am not seeing class properly due to internet issue. Okay, sure, I'll explain, Harshi, but I would suggest you to refresh it again. Okkasari refresh chey, so that will be better for you. Sure, Priya, malli I will repeat it. Okay. సో ఇక్కడ ఏంటంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటంటే మనకు రెండు గ్రూప్స్ సేమ్ గ్రూప్స్ని మనం జాయిన్ చేసినప్పుడు ఇఫ్ దే ఆర్ పాసింగ్ త్రూ ద సేమ్ కామన్ పాయింట్ అనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ మాలిక్యూల్కి సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉన్నట్లు. సో ఇక్కడ సేమ్ గ్రూప్స్ కనెక్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్. మరి ఇక్కడ చూసినట్లయితే సేమ్ థింగ్, సేమ్ గ్రూప్స్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ యూ షుడ్ హ్యావ్ ఈవెన్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ హియర్. అంటే ఈ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి కదా, సో ఒకటి, సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ 2. సో ఆల్వేస్ మనకు ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే దిస్ కుడ్ బి ఎ పాసిబిలిటీ. అదే కనుక ఇలా 3 ఉన్నాయనుకోండి, విల్ దెర్ బి ఎ పాసిబిలిటీ? నో. ఎప్పుడైనా ఒకటైతే మిగిలిపోతుంది. ఓకే. సో ఈ రెండింటిని మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ద సెంటర్. ఈ లైన్స్ అన్ని కూడా ఒకే సెంటర్లో పాస్ అవ్వట్లేదు కాబట్టి, ఒకే పాయింట్లో పాస్ అవ్వట్లేదు కాబట్టి దెర్ ఈస్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ.
మరి ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజన్ హైడ్రోజన్ ఇలా పాస్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. క్లోరిన్ క్లోరిన్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. అలానే కార్బన్ కార్బన్ కూడా చూడండి. సో ఇక్కడ కార్బన్ ఉంది, కార్బన్ ఉంది. సో దిస్ కార్బన్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ ద సేమ్ సెంటర్. అంటే దీనికి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని అర్థం. మరి ఇక్కడ చూసినట్టయితే దీనికి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందా? లేదు. క్లోరిన్ క్లోరిన్ ఇలా వెళ్తుంది, హైడ్రోజన్ హైడ్రోజన్ ఇలా వెళ్తుంది, కార్బన్ కార్బన్ ఇలా వెళ్తుంది. అంటే ఒకదానికి ఒకటి అసలు సంబంధమే లేకుండా వెళ్తున్నాయి. సో అవి రెండు ఒక సింగిల్ పాయింట్లో మీట్ అవుతున్నట్లయితే సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని మనం చెప్పొచ్చు. సో హియర్ దెర్ ఇస్ నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఇస్ దిస్ అండర్స్టూడ్? క్లియర్? సో సెంటర్ ఆఫ్ సిమెట్రీ మనం ఎలా ఇండికేట్ చేస్తాం? సిఐ అని ఇండికేట్ చేస్తాం. ఓకే ఓకే ఫైన్, గాట్ ఇట్. ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? ప్రియా, డిడ్ యూ అండర్స్టాండ్? నోవెల్, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? భావన, రమ్య, సో మీకు అర్థమైనట్లయితే నెక్స్ట్ థింగ్ వీ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, సో వీ విల్ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ దెన్ వీ విల్ గో టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, దట్ ఈస్ కండిషన్స్ ఫర్ ఆప్టికల్ యాక్టివిటీ. ఓకే, సో ఇక్కడ కొన్ని మాలిక్యూల్స్ చూద్దాం. సో దీంట్లో యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ మాలిక్యూల్లో కానీ చూసినట్లయితే, ఓకే, సో ఇక్కడ ఆర్డర్ ఇలా చేస్తున్నాను. సో ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ 1, సో ఇక్కడ లెట్ మీ నంబర్ దిస్. సో దీన్ని 1 అన్నాను అనుకోండి, సో దీన్ని 2 అన్నాను అనుకోండి, సో దీన్ని 3 అన్నాను అనుకోండి. ఇఫ్ ఐ రైట్ 1 హియర్, దీంట్లో రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది అన్నట్లు. ఇక్కడ 2 అని రాశాను అనుకోండి, దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉన్నట్లు. సిఐ అని రాశాను అనుకోండి, సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా దీంట్లో ఉన్నట్లు. సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే, ఇస్ దేర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఫస్ట్ థింగ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, ఎస్. సో ఇది ఒక యాక్సిస్ ఆఫ్ సిమెట్రీగా చెప్పచ్చా? ఎస్. అలానే ద సేమ్ థింగ్ విల్ బి ఆల్సో ఏ ప్లేన్. ఇది యాక్సిస్ మీద నుంచి ఒక ప్లేన్ ఏదైనా వెళ్తే దట్ విల్ ఆల్సో బి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే దీంట్లో 1 ఉంది, 2 ఉంది, మరి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందా? సో ఇక్కడ చూసినట్లయితే ఈ రెండిటికి సెంటర్ ఇదే కదా. సో ఈ రెండిటికి ద సెంటర్ ఫర్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్ ఇస్ దిస్. అండ్ ఇక్కడున్న మనం ఈ రెండింటిని జాయిన్ చేస్తే దట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్. అంటే దీనికి సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంది. సారీ, సో 3 దీనికి ఉన్నట్లు. మరి దీనికి చూడండి. సో దీనికి చూస్తున్నట్లయితే ఫస్ట్ థింగ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? ఎస్. సో ఈసారి ఇలా అయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. కానీ ఇఫ్ ఐఎమ్ డ్రాయింగ్ ఇట్ లైక్ దిస్, ఇఫ్ మై ప్లేన్ ఈస్ పాసింగ్ త్రూ లైక్ దిస్, సో ఇలా వెళ్తే ఒక ప్లేన్ అనేది ఉంటుంది కదా, సో యాక్సిస్ అనేది ఉంటుంది కదా. ఒకవేళ నా యాక్సిస్ కానీ ఇలా వెళ్ళింది అనుకోండి, సో ఐ విల్ హ్యావ్ ఇన్ఫైనట్ రొటేషన్స్. నీకు అర్థమైందా? సో ఒకవేళ ఇది నా హెచ్సిఎల్ అనుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది. ఓకే, సో యూ హ్యావ్ హియర్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్. సో ఇక్కడ నాకు ఈ సెంటర్లో నుంచి కనుక యాక్సిస్ వెళ్తే, ఈ యాక్సిస్ నేను ఇలా దీన్ని రొటేట్ చేసిన ప్రతి 1 డిగ్రీకి లేదంటే 0.0000 డిగ్రీకి కూడా నాకు ఆబ్వియస్గా ద సేమ్ స్ట్రక్చరే వస్తుంది కదా. డూ యూ అండర్స్టాండ్ దిస్? సో అంటే దిస్ హ్యాస్ వాట్ do you call it? రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో ప్రతిసారి నేను రొటేట్ చేసిన ప్రతిసారి నాకు సేమ్ మాలిక్యూలే వస్తుంది. సో హియర్ ఎన్ వాల్యూ అయితే ఇన్ఫైనట్ నంబర్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇన్ఫైనట్ టైమ్స్ నేను దీన్ని రొటేట్ చేసిన ప్రతిసారి నాకు వచ్చేది సేమ్ మాలిక్యూల్. ఇలా రొటేట్ చేసిన అంటే ఇలా రొటేట్ చేస్తున్నా. సో ఇక్కడేమో క్లోరిన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ నాకు యాక్సిస్ ఇలా పాస్ అవుతుంది. సో దీన్ని ఇలా త్రూ ద యాక్సిస్ ఇలా రొటేట్ చేసిన ప్రతిసారి నాకు ఒకటి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా నాకు ఏంటి, రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అలానే ద సేమ్ ప్లేన్ కూడా ఉంటుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్లేన్స్ విల్ పాస్ త్రూ దిస్. సో ఇక్కడ నాకు హెచ్సిఎల్ అనుకోండి, ఒక ప్లేన్ ఇలా పాస్ చేసిన ఈక్వల్ హాఫ్స్, ఇలా పాస్ చేసిన ఈక్వల్ హాఫ్స్, ఇలా పాస్ చేసిన ఈక్వల్ హాఫ్స్. సో హియర్ ఆల్సో దేర్ ఆర్ so many plane of symmetries. Then how about the third one? This is the third one is center of symmetry అయితే దీనికి లేదు. ఓకే, మరి ఇక్కడ చూడండి. సో దీనికి కానీ గమనించినట్లయితే ఇఫ్ యూ నోటీస్, ఇస్ దేర్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ? నో. ఎందుకంటే 3 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి సెంటర్ ఆఫ్ సిమెట్రీ గురించి మాట్లాడలేం. కార్బన్ ఉంది ఇక్కడ, సో నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ. మరి ఇక్కడ మిగతా 2 చెప్పండి. ఇస్ దేర్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఎస్. యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ దీన్నే చెప్పొచ్చు, అలానే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా దీన్నే చెప్పొచ్చు. సో 1 ఉంది, 2 ఉంది, ఈ 2 ఉన్నాయి. థర్డ్ అయితే లేదు. ఓకే, అండర్స్టూడ్. మరి ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ మాలిక్యూల్లో. సో ఈ మాలిక్యూల్ కానీ మనం గమనించినట్లయితే, సో కెన్ ఐ సే దిస్ ఈజ్ మై యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ యాజ్ వెల్ యాజ్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? కానీ మనకి ఇది ఉంటాయి. సో ఇది ఫస్ట్ది ఉంటుంది, సెకండ్ది ఉంటుంది, కానీ ఇది మాత్రం ఉండదు. అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? మరి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే HOCl, దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా అంటే
అంటే ఒక యాక్సెస్ తీసుకుంటే లెట్స్ సే ఈ యాక్సెస్ తీసుకుంటే మనం ఇలా రొటేట్ చేస్తే 360 డిగ్రీస్ రొటేట్ చేస్తే తప్ప మళ్ళీ మనకు ఈ HOCl రాదు. సో ఈ యాక్సెస్ కాకుండా ఏ యాక్సెస్ తీసుకున్నా కూడా మనకి రాదు. సో హెన్స్ దిస్ డు నాట్ హ్యావ్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. బట్ హౌ అబౌట్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? క్రాస్ సెక్షనల్గా కానీ నేను కానీ ఈ V షేప్డ్ మాలిక్యూల్కి క్రాస్ సెక్షనల్గా కట్ చేస్తే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, అందుకనే ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. లేదా సెంటర్ ఆఫ్ సిమెట్రీ అయితే మళ్ళీ దీనికి లేదు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? మళ్ళీ ఇది ఒక ప్లేనార్ మాలిక్యూల్. సో దీనికి యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉందా? ఎస్. సో దీన్ని ఇఫ్ ఐఎమ్ పాసింగ్ త్రూ దిస్, దీన్ని కూడా యాక్సెస్ ఆఫ్ సిమెట్రీగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఇది యాక్సెస్గా తీసుకున్నాను అనుకోండి, ఇలా రొటేట్ చేసిన 120 డిగ్రీస్కి దిస్ విల్ గెట్ అగైన్ ద సేమ్ షేప్. సో దీనికి యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అలానే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంది, అంతే కదా. ప్లేన్ ఇలా పంపించాను అనుకోండి, ఇట్ విల్ మేక్ ఇట్ 2 ఈక్వల్ హాఫ్స్. మరి సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేదు, ఎందుకంటే యూ మస్ట్ హ్యావ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో ఇక్కడ కానీ అట్ ద సేమ్ టైం ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఇలా, ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఇలా, ఇవి ఒకే సెంటర్ నుంచి పాస్ అవ్వవు గనుక. ఓకే, దెన్ హౌ అబౌట్ దిస్? సో ఇక్కడ కానీ చూసినట్లయితే ఇస్ దేర్ ఎనీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఇది ఒక ప్లేనార్ మాలిక్యూల్. సో ఈ ప్లేనార్ మాలిక్యూల్కి మళ్ళీ ఇక్కడ ఎలా యాక్సెస్ తీసుకున్నా కూడా దెర్ ఈస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సారీ నో యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. ఎందుకు యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ లేదు చూడండి, ఇక్కడ 3 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఎక్కడ యాక్సెస్ తీసుకున్నా, ఒకవేళ దీన్ని యాక్సెస్గా తీసుకున్నాను అనుకోండి, 360 డిగ్రీస్ దీన్ని రొటేట్ చేస్తే కదా తప్ప మళ్ళీ నాకు ఇక్కడికి క్లోరిన్ రాదు. సో ఆబ్వియస్లీ నో యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. ఒకవేళ ఇలా కాకుండా ఇలా యాక్సెస్ తీసుకుంటే పోనీ ఇలా ఫ్లిప్ చేశాను అనుకోండి, సో ఇలా 180 డిగ్రీస్ ఫ్లిప్ చేస్తే క్లోరిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. మరి 360 డిగ్రీస్ ఫ్లిప్ చేస్తేనే నాకు ఇది వస్తుంది. అంటే ఇక్కడ నాకు నో యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. మరి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా దీనికి? ఎస్, క్రాస్ సెక్షనల్గా ఉంది కాబట్టి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అయితే దీనికి లేదు. అర్థమైందా? మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్? సో ఇది ఒక పిరమిడల్ మాలిక్యూల్. సో ఇది ఒక పిరమిడల్ మాలిక్యూల్లో మనకి యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఈ సెంటర్ నుంచి పాస్ అయింది అనుకోండి. సో ఈ సెంటర్ నుంచి ఇలా పాస్ అయితే ఆబ్వియస్గా మనకి ఇక్కడ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది. అలానే ద సేమ్ థింగ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా వస్తుంది. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ పాసింగ్ త్రూ ద ప్లేన్ త్రూ దిస్ NH మాలిక్యూల్, ఇది ఈక్వల్ హాఫ్స్లో అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? సో యూ హ్యావ్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ యాజ్ వెల్ యాజ్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, బట్ దెర్ ఇస్ నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ. అండర్స్టూడ్? ఎస్, అబ్సల్యూట్లీ. మరి ఇక్కడ చూడండి, దెన్ హౌ అబౌట్ దిస్? సో ఇక్కడ కూడా చూసినట్లయితే ఇఫ్ ఐఎమ్ పాసింగ్ త్రూ దిస్ సెంటర్, ఓకే, సో ఈ మాలిక్యూల్లో మనకు యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉందా? ఫస్ట్ థింగ్ గమనించండి. సో వాట్ డూ యూ హ్యావ్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ హియర్? సో ఈ పర్టికులర్ మాలిక్యూల్లో మనకి యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఈ పర్టికులర్ యాక్సెస్లో రొటేట్ చేస్తే మనకు సేమ్ మాలిక్యూల్ రావాలి. సో మనకి యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉందా ఇక్కడ? Here also 360 degrees if I rotate, only then I will get the axis of symmetry. అంటే ఇక్కడ కూడా నాకు no axis of symmetry. అంతే కదా? సో దీన్ని నేను 360 డిగ్రీస్లో రొటేట్ చేస్తే తప్ప, ఒకవేళ నాకు యాక్సిస్ అనేది ఇక్కడ నుంచి సెంటర్ నుంచి వెళ్తుంది అంటే దీన్ని నేను 360 డిగ్రీస్ రొటేట్ చేస్తేనే నాకు వస్తుంది. సో దట్ మీన్స్ దెర్ ఇస్ నో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో మరి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అయితే లేదు, దట్ ఈస్ ఓకే. సో దెన్ హౌ అబౌట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఎస్, అబ్సల్యూట్లీ ఉంటుంది. ఇది ఒక పిరమిడల్ మాలిక్యూల్. ఇటువంటి పిరమిడల్ మాలిక్యూల్లో ఇది క్లోరిన్ అయ్యి ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి, ఇక్కడ నైట్రోజన్ ఉందనుకోండి. ఇఫ్ ఐ పాస్ ఎ ప్లేన్ త్రూ దిస్, సో ఇలా ప్లేన్ని పాస్ చేశాను అనుకోండి, ఆబ్వియస్లీ దెర్ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే త్రూ దిస్ నైట్రోజన్ అండ్ క్లోరిన్ ఇఫ్ ఐ పాస్ ద ప్లేన్, ఈ హైడ్రోజన్స్ రెండు ఈక్వల్ హాఫ్స్గా విడిపోతాయి. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. మరి సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేదు. మరి ఇక్కడ చూడండి, హియర్ దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ, అలానే నో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. కావాలంటే గమనించండి. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా దీంట్లో ఉండదు. సో యూ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ ఎ ప్లేన్ దట్ విల్ డివైడ్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. కావాలంటే బాగా గమనించండి. ఓకే, సో మరి ఇక్కడ చూడండి, ఇది ఒక టెట్రాహైడ్రల్ మాలిక్యూల్. సో ఈ టెట్రాహైడ్రల్ మాలిక్యూల్ అంటే బేసికలీ దిస్ ఇస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ షేప్. సో దీని యొక్క షేప్ ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇలా ఉంటుంది, ఒక హైడ్రోజన్ 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 అండ్ హైడ్రోజన్. ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ద యాక్సిస్ త్రూ 1 హైడ్రోజన్, అప్పుడు ఇలా ఇది ఒక హైడ్రోజన్ చుట్టూ ఇలా పాస్ చేశారనుకోండి, ఇక్కడ ఉండే పిరమిడల్ ఉంటుంది కదా, ఇలా ఈ పిరమిడల్ని ఇలా రొటేట్ చేసిన ప్రతిసారి మళ్ళీ నాకు ఒక షేప్ అయితే వస్తుంది. సో దీనికైతే కంపల్సరీ నాకు యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. దెన్ హౌ అబౌట్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఎస్, అబ్సల్యూట్గా ఇఫ్ ఐ పాస్ ద ప్లేన్ త్రూ దిస్, ఇట్ విల్ కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా ఇక్కడ ఉంది. మరి హౌ అబౌట్ దిస్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ? లేదు.
సో సెంటర్ ఆఫ్ సిమెట్రీ సార్ ఇక్కడ హైడ్రోజన్ 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 ఈ రెండింటిని జాయిన్ చేస్తే సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కదా సార్. డూ యూ థింక్ ఇట్ విల్ బీ దేర్? ఇది మనకి ఏ రిప్రజెంటేషన్? ఇది ఫిషర్ ప్రొజెక్షన్. ఇది ఫిషర్ ప్రొజెక్షన్. ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రక్చర్. మన 3D రిప్రజెంటేషన్ మాత్రమే. మన 3D రిప్రజెంటేషన్ అంటే 3Dలో ఇలా ఉంటే ఈ రెండింటిని మనం జాయిన్ అయితే ఇది కనెక్ట్ అవుతాయా సెంటర్కి? పోనీ ఈ రెండు కనెక్ట్ అవుతాయా సెంటర్కి? లేదు. ఇంకోటి ఏంటంటే దాంట్లో 5 ఆటమ్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా మనకు సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఇక్కడ ఉండదు. దెన్ హౌ అబౌట్ దిస్ వన్? సో ఇక్కడ కూడా మనం ఇఫ్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ ఇన్ దిస్ ఫామ్, ఓకే, ఆ ఫామ్లో రిప్రజెంట్ చేసినట్లయితే నా కార్బన్ ఇక్కడ, బ్రోమిన్ ఇక్కడ అనుకున్నాను అనుకోండి, ఇక్కడేమో క్లోరిన్ అనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ హైడ్రోజన్ అనుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐ పాస్ ద ప్లేన్ త్రూ దిస్ బ్రోమిన్ క్లోరిన్, అంటే ఈ మాలిక్యూల్కి మధ్యలో కట్ చేశాను అనుకోండి, ఒక హైడ్రోజన్ ఏమో అబోవ్ ద ప్లేన్ ఉంటుంది, ఇంకో హైడ్రోజన్ ఇక్కడ బిలో ద ప్లేన్ ఉంటుంది కదా. సో ఇది బిలో ద ప్లేన్ అనుకోండి, ఇది అబోవ్ ద ప్లేన్ అనుకోండి. సో వీటి మధ్యలో నుంచి నేను కానీ కట్ చేశాను అనుకోండి, ఇది రెండు ఈక్వల్ హాఫ్స్గా అయిపోతుంది. సో ఆబ్వియస్లీ దెర్ ఈస్ వాట్? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. మరి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందా? హియర్ ఆల్సో దెర్ ఇస్ నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సో సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే దీన్ని రొటేట్ చేస్తే, అంటే ఒక ఇఫ్ యు ఆర్ రొటేటింగ్ దిస్ బై సర్టన్ యాంగిల్స్, ఒక యాక్సిస్ చుట్టూ ఒక పర్టికులర్ యాంగిల్ రొటేట్ చేస్తే నాకు సేమ్ మాలిక్యూల్ రావాలి. సో ఇక్కడ నాకు ఈ పర్టికులర్ మాలిక్యూల్ని 360 degrees రొటేట్ చేస్తే తప్ప నాకు సేమ్ మాలిక్యూల్ అయితే రాదు. ఎక్కడైనా యాక్సిస్ ట్రై చేయండి. ఒకవేళ దీన్ని యాక్సిస్గా తీసుకునైనా ట్రై చేయండి, దీన్ని యాక్సిస్గా తీసుకునైనా ట్రై చేయండి, లేదంటే సంథింగ్ దట్ ఇస్ పాసింగ్ టు ద సెంటర్. సో హియర్ ఆల్సో దెర్ ఇస్ no axis of symmetry, sorry, whereas there is plane of symmetry, no center of symmetry. మరి ఫైనల్ దానికి వస్తే no axis of symmetry, no plane of symmetry, no axis of symmetry. కావాలంటే గమనించండి దీనికి 4 different groups. So here also all the 3 will not be there. Understood? Clear? So మీకు ఏంటంటే you must understand the, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే you have to understand, imagine it. ఓకే, మీరు ఇమాజిన్ చేసుకున్నట్లయితే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో మూడిటి వాటి గురించి నేర్చుకున్నాం కదా. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఇక్కడ ఒక యాక్సిస్ని మనం రొటేట్ చేస్తే నాట్ 360, అపార్ట్ ఫ్రమ్ 360 ఇఫ్ యూ హ్యావ్ సమ్ అదర్ యాంగిల్ దెన్ యూ కెన్ సే దెర్ ఇస్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో ఇక్కడ బ్రోమిన్, క్లోరిన్, అయోడిన్ అండ్ హైడ్రోజన్. సో దీనికి అసలు యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉండదు, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు, అలానే దెర్ ఇస్ నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఇప్పుడు మనం ఆప్టికల్ యాక్టివిటీ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఇన్ని రకాల మాలిక్యూల్స్ తీసుకున్నాం కదా. సో ఈ మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్ ఈజ్ ఆప్టికలీ యాక్టివ్ అని చెప్పాలంటే, ఒక పర్టికులర్ మాలిక్యూల్ ఆప్టికలీ యాక్టివ్ అని చెప్పాలంటే మనకున్న కండిషన్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో మాలిక్యూల్స్లో మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఓకే, ఒక సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ మనం ఏమని పిలుస్తామంటే కైరల్ మాలిక్యూల్స్ అంటాం. ఒక సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏమని పిలుస్తాం? కైరల్ మాలిక్యూల్స్ అని పిలుస్తాం. ఓకే, అండ్ అలానే ఇంకొక సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ మనం ఏమని పిలుస్తామంటే అకైరల్ మాలిక్యూల్స్ అని పిలుస్తాం. కైరల్ మాలిక్యూల్స్, అకైరల్ మాలిక్యూల్స్, ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఏదైనా ఒక మాలిక్యూల్లో గనుక if there is no symmetry, okay, what is it? If there is no symmetry at all, no element of symmetry, అంటే బేసికల్గా మనకు కైరల్ మాలిక్యూల్స్లో no element of symmetry or no plane of symmetry, no plane of symmetry in the chiral molecules. అంటే no element of symmetry అంటే మనం 3 రకాల సిమెట్రీస్ చూసాం కదా. దెర్ ఇస్ నో ఎనీ సిమెట్రీ అట్ ఆల్, నో ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ, నో ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ ఇన్ ద కైరల్ మాలిక్యూల్స్. మరి అకైరల్ మాలిక్యూల్స్లో ఎస్, అకైరల్ మాలిక్యూల్స్కున్న ఇంకొక పేరు ఏంటంటే సిమెట్రికల్ మాలిక్యూల్స్. ఓకే, అకైరల్ మాలిక్యూల్స్ మనం ఇంకొక పేరుతో పిలుస్తాం. ఏంటది? సిమెట్రికల్ మాలిక్యూల్స్ అంటాం. దీని ఏంటి? సిమెట్రికల్ మాలిక్యూల్స్. సో ఈ సిమెట్రికల్ మాలిక్యూల్స్లో దేర్ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ అండ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో దీంట్లో ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఒక మాలిక్యూల్ని నేను
కైరల్ మాలిక్యూల్ అని చెప్పాలి అని అంటే దెర్ మస్ట్ నాట్ బీ ఎనీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండనట్లయితే అప్పుడు ఆ పర్టికులర్ మాలిక్యూల్ నేను కైరల్ మాలిక్యూల్ అని చెప్పొచ్చు. ఓకే, అలానే అకైరల్ మాలిక్యూల్ అని చెప్పాలంటే దెర్ మస్ట్ బీ ప్రజెన్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. నాకు ప్రజెన్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ మాలిక్యూల్ నేను అకైరల్ మాలిక్యూల్ అని చెప్పచ్చు. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ హియర్? ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందన్నాం, ఇక్కడైతే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదన్నాం. అసలు ఎటువంటి నో ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ హియర్. సార్ దెర్ ఇస్ ప్రజెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అని చెప్పచ్చు. ప్రజెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అని చెప్పచ్చు. ఇంతకు ముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ కానీ మీరు కానీ గమనించినట్లయితే ఈ పర్టికులర్ కాంపౌండ్ చూడండి, దెర్ ఈస్ నో ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ. అలానే ఈ పర్టికులర్ కాంపౌండ్ చూడండి, దెర్ ఈస్ నో ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ. అందుకని ఈ రెండింటిని ద మాలిక్యూల్స్ విత్ నో ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ ఆర్ నోన్ యాజ్ కైరల్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్లో ఈ కాంపౌండ్ అయినా సరే ఈ కాంపౌండ్ అయినా సరే రెండు కూడా కైరల్ మాలిక్యూల్స్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను అంతే. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వీ హ్యావ్ హియర్? సో ఒకదానికేమో యూ హ్యావ్ హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. సో ఇది ఒక కైరల్ మాలిక్యూల్. కైరల్ మాలిక్యూల్ అని ఎలా చెప్పాను? దీంట్లో నాకు ఎటువంటి ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి దీన్ని నేను కైరల్ మాలిక్యూల్ అని చెప్పాను అనమాట. అండర్స్టూడ్? ఓకే, మరి అకైరల్ మాలిక్యూల్ అని ఏంటి? ఇక్కడ కనిపించే మీకు ఇవి తప్ప ఇక్కడ కనిపించే అన్నీ కూడా అకైరల్ మాలిక్యూల్స్. అకైరల్ మాలిక్యూల్, అకైరల్ మాలిక్యూల్, అకైరల్ మాలిక్యూల్, అకైరల్, 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 ఆల్ ఆఫ్ దిస్ ఆర్ అకైరల్ మాలిక్యూల్స్. అర్థమైందా? Did you understand this difference? So chiral molecule ki achiral molecule ki difference ardhamainda? There is plane of symmetry in this. There is no element, no plane of symmetry or no element of symmetry. Atvanti molecule ni manam chiral molecule ani pilustam. Alane achiral molecule ante there is presence of plane of symmetry, then you call that particular or element of symmetry. Ante manam మూడు రకాలు చూసాం కదా element of symmetry లో, అవి కానీ ఉన్నట్లయితే దాన్ని మనం achiral molecule అని పిలుస్తాం. Is this clear? ఓకే, మీకు కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, సార్ ఏదైనా ఒక పర్టికులర్ కాంపౌండ్లో కనుక కైరల్ కార్బన్ ఉంటే దాన్ని కైరల్ మాలిక్యూల్ అనొచ్చా అనేది క్వశ్చన్ ఉండొచ్చు. ఐఎమ్ ఆస్కింగ్ అగైన్, డూ యూ థింక్ presence of chiral carbon is the condition for a chiral molecule? అంటే ఒక కైరల్ కార్బన్ ఉంటే, ఒక కైరల్ సెంటర్ ఉంటే, ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ మాలిక్యూల్ మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ కైరల్ సెంటర్ ఉంది. సో ఇది కైరల్ సెంటర్ ఉంది కాబట్టి దీన్ని కైరల్ మాలిక్యూల్ అనాలా? డూ యూ థింక్ దిస్ ఇస్ ద కేస్? విల్ దిస్ బీ ఏ కైరల్ మాలిక్యూల్? ఎస్, కానీ ఇట్ ఈస్ నాట్ ద మ్యాండేటరీ కండిషన్. అంటే కైరల్ మాలిక్యూల్స్ మే ఆర్ మే నాట్ హ్యావ్ కైరల్ సెంటర్స్. ఏంటది? కైరల్ మాలిక్యూల్స్ ఇట్ మే or may not have chiral centers. మీకు గుర్తుండాలి, మనం ఒక డబుల్ బాండ్ తీసుకొని దీనికి కైరల్ సెంటరే లేదన్నాం. గుర్తుందా? ఇది కాంపౌండ్ హైడ్రోజన్, ఇలా క్లోరిన్ వేసాం, ఇక్కడ ఒక హైడ్రోజన్ వేసాం, ఇలా క్లోరిన్ వేసాం, దీనికి ఒక కైరల్ సెంటర్ అంటూ లేదు. కానీ దిస్ హోల్ థింగ్, but still this is a chiral molecule. ఇది chiral molecule even though there is no chiral center to this. అంటే there is no carbon, there is no chiral carbon in this. సో ఇక్కడ ఎటువంటి chiral carbon లేకపోయినప్పటికీ ఇది ఒక chiral molecule. సో ఏం చెప్తున్నామంటే ఒక chiral molecule అవ్వాలి అని అంటే మనకు chiral center అనేది ఉండాల్సిన అవసరం లేదు. కానీ you have to look at only the element of symmetry. ఒక పర్టికులర్ మాలిక్యూల్లో మనకు if there is no element of symmetry, then you can say the molecule is a chiral molecule. ఓకే, ఒకవేళ ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ ఉండింది అనుకోండి, then you can say the particular molecule is a chiral molecule. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ పర్టికులర్ కేసులో కెన్ ఐ సే ఇక్కడ ఒక హైడ్రోజన్, సో ఇది నేను ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్, హైడ్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఇది కైరలా ఎకైరలా?
సో ఈ మాలిక్యూల్ కైరలా ఎకరెలా చెప్పండి, మీరే చెప్పండి. సో ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. సో ఇలాంటిదే, ఈ మాలిక్యూల్ని కైరలా ఎకరెలా అని చెప్పొచ్చా? సో దిస్ ఈస్ అకైరల్ మాలిక్యూల్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అకైరల్ మాలిక్యూల్. ఎందుకంటే దీంట్లో మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఈస్ ప్రజెంట్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ ప్రజెంట్. దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి దీన్ని మనం అకైరల్ మాలిక్యూల్ అని పిలుస్తాం. ఓకే, ప్రియా is saying chiral molecule is identified by that which do not have plane of symmetry. Absolutely right, Priya. You got it now. So that is the condition for chiral molecule. Achiral molecule ante the molecule which have element of symmetry. మరి దీంట్లో do you think chiral carbon ఉండకూడదు అనుకుంటున్నారా మీరు దీంట్లో? Do you think there will not be a chiral carbon? So achiral molecules lo kuda there may be chiral carbons. So achiral molecule may or may not have, it may or may not have chiral carbons or centers. Chiral centers అర్థం రాద్దాం బెటర్. అంటే ఈ అకైరల్ మాలిక్యూల్లో మనకు కొన్నిసార్లు కైరల్ సెంటర్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వనా? షల్ ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్? సో ఒకవేళ ఇదే తీసుకోండి. సో ఒకవేళ ఇదే ఇలాంటి కాంపౌండ్ ఇది తీసుకోండి ఈసారి. ఓకే, సో ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్, ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో ఈ పర్టికులర్ మాలిక్యూల్ కానీ మనం గమనించినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ కైరల్ కార్బన్స్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇది కైరల్ కార్బనే, అలానే ఇది కూడా కైరల్ కార్బనే. కానీ ఈ 2 కైరల్ కార్బన్స్ ఉన్నప్పటికీ మనకి ఇక్కడ ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయితే ఉంది. ఎక్కడుంది ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఇది మన ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఇఫ్ యూ నోటీస్ దిస్ ఈజ్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఇక్కడ మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఈ మాలిక్యూల్ ఏంటి? అకైరల్ మాలిక్యూల్, బికాస్ దెర్ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అర్థమైందిగా? సో కైరల్ మాలిక్యూల్లో మనకు కైరల్ సెంటర్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అలానే అకైరల్ మాలిక్యూల్లో కూడా కైరల్ సెంటర్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో దీన్ని మనం కైరల్ మాలిక్యూల్ అంటాం, దీన్ని అకైరల్ మాలిక్యూల్ అని మనం పిలుస్తాం. Okay, Noel is asking, sir, when class will over? Noel, this class will go up to 10 o'clock. This is going to be a bit bigger class. Endukante we are going to finish the whole of this optical isomerism in this class. Okay, so ఇప్పుడు మీకు chiral molecule అంటే ఏంటి, achiral molecule అంటే ఏంటో క్లియర్ గా అర్థమైంది. ఓకే, మరి ఒక పర్టికులర్ మాలిక్యూల్ ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుంది అంటే బేసికల్గా ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏమని చెప్పాను? ఈ పర్టికులర్ కాంపౌండ్. ఓకే, సో ఈ కాంపౌండ్ దగ్గరికి నేను ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ద ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్, సో ఇటువంటి ఒక ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ని ఇలా పాస్ చేసినప్పుడు ఒకవేళ నాకు లైట్ కనుక ఇలా వెళ్ళినట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ ఇట్స్ పాత్, ఇలా అయినా సరే లేదంటే ఇలా అయినా సరే, దీని యాక్చువల్ పాత్ ఏంటి? దిస్ ఈస్ ద ఒరిజినల్ పాత్, అంతే కదా? సో ఇలా వెళ్ళినట్లయితే, ఇలా వెళ్తే నో ఆప్టికల్ యాక్టివిటీ, నో ఆప్టికల్ యాక్టివిటీ. ఇలా కాకుండా ఇలా ఏ డైరెక్షన్లో వెళ్ళినా కూడా దెర్ ఇస్ presence of optical activity, presence of optical activity. ఇక్కడ కూడా presence of optical యాక్టివిటీ అనమాట. మరి ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎటువంటి కాంపౌండ్స్ ఈ ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తాయి అని అంటే కాంపౌండ్స్ విత్ chiral molecules. What is the condition? Compounds with chiral molecules. Compounds with chiral molecules will show optical activity. Will show
ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఈ పర్టికులర్ కండిషన్ని నేను బేస్ చేసుకొని, అంటే కాంపౌండ్స్ విత్ కైరల్ మాలిక్యూల్స్, ఏ కాంపౌండ్లో అయితే కైరల్ మాలిక్యూల్స్ ఉంటాయో అది ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుంది అని మనం డిసైడ్ చేసేసాం. కరెక్ట్? సో దట్ మీన్స్ కెన్ ఐ సే chiral molecules are optically active అని చెప్పొచ్చా? అబ్సల్యూట్గా చెప్పచ్చు. సో ఆల్ chiral molecules are optically active అని నేను చెప్పచ్చు. అండ్ అలానే దాని యొక్క కాన్వర్స్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద కాన్వర్స్, ఆల్ ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్స్ ఆర్ chiral అని కూడా చెప్పొచ్చు. వాట్ ఈస్ అదర్ స్టేట్మెంట్ ఐ కెన్ సే? ఆల్ optically active compounds are chiral అని కూడా నేను చెప్పవచ్చు. అంటే chiral molecules. సో బేసికల్గా ఆప్టికల్ యాక్టివ్ అంటే బేసికలీ దే ఆర్ chiral molecules. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ chiral molecules ఆర్ ఆప్టికలీ యాక్టివ్. chiral molecules అంటే మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసాను. ఓకే, ఐ టోల్డ్ యూ ఎనీథింగ్ దట్ ల్యాక్స్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ వాటిని మనం chiral molecules అని పిలుస్తాం అనేది మీకు క్లియర్గా చెప్పాను. కరెక్ట్? Did you understand this? Is this clear? So that means all chiral molecules are optically active అంటే దాని అర్థం ఏంటి? That means all chiral molecules can actually change the direction of plane polarized light. అంతే కదా? సో ఈ కాంపౌండ్లో గనక if I have chiral molecules కానీ ఉన్నట్లయితే నాకు ఎయిదర్ ఈ కేస్ అన్న వస్తుంది, ఇలా అయినా జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఈ రెండు కాకుండా ఇఫ్ ఐ హ్యావ్ అకైరల్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? సో ఒకవేళ దీంట్లో నాకు, లెట్ మీ టేక్ దిస్ కలర్. ఓకే, ఒకవేళ దీంట్లో కానీ నాకు అకైరల్ మాలిక్యూల్స్ ఉంటే ఏమవుతాయి? నో ఆప్టికల్ యాక్టివిటీ. దిస్ విల్ బి ద ఓన్లీ కేస్. సో chiral molecules will be not optically active, whereas chiral molecules will be optically active. అర్థమైందా? Understood? Okay, and the same statement I can write here. Okay, all achiral molecules are optically inactive అని రాయొచ్చు. ఆప్టికలీ ఇన్యాక్టివ్ అని రాయొచ్చు. ఓకే, అండ్ దీని కాన్వర్స్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ ఆప్టికలీ ఇన్యాక్టివ్ సబ్స్టెన్సెస్, ఆప్టికలీ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్, ఓకే, ఆర్ అకైరల్ అని మనం రాయొచ్చు. అంటే ఇక్కడ ఆప్టికల్ యాక్టివిటీ గురించి మాట్లాడాలంటే యూ హ్యావ్ టు నో వెదర్ ద మాలిక్యూల్ ఇస్ chiral ఆర్ అకైరల్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? దట్ మీన్స్ దిస్ కెనాట్ టర్న్ ద ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్. ఆబ్వియస్లీ అంతే కదా. సో దిస్ పర్టికులర్ కాంపౌండ్, ఆప్టికలీ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్ కెనాట్ టర్న్ ద ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్. Correct? Thank you, Nandini. You too. I wish you the same, Nandini. Is this clear? Understood? So, ila aithe manam define cheyochu. Okay. So, now let's talk about cumulative double bonds. Deni gurinchi maatladutunnam? Cumulative double bonds gurinchi. Cumulative double bonds. సో ఈ క్యుములేటివ్ డబుల్ బాండ్స్ తీసుకున్నట్లయితే, క్యుములేటివ్ అంటే ఏంటి? పక్కపక్కనే మనకి డబుల్ బాండ్స్ ఉంటే వాటిని క్యుములేటివ్ డబుల్ బాండ్స్ అని పిలుస్తాం. అంతే కదా? కరెక్ట్? సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, మరి కెన్ ఐ సే దిస్ ఆర్ క్యుములేటివ్ డబుల్ బాండ్స్? ఎస్, ఇది ఒక డైన్. అలానే దిస్ ఆర్ ఆల్సో క్యుములేటివ్. ఓకే, సో ఇలా కెన్ ఐ సే దిస్ ఆర్ ఈవెన్ నంబర్డ్ cumulative double bonds. అలానే ఇక్కడ
ఆడ్ నంబర్డ్ క్యుములేటివ్ డబుల్ బాండ్స్. ఓకే, సో ఆడ్ నంబర్ అంటే ఒక్కటి ఉన్నా కూడా ఆడ్ నంబరే. ఓకేనా? సో ఇప్పుడు కనుక మనం కానీ గమనించినట్లయితే ఫస్ట్ లెట్స్ టేక్ ఆడ్ నంబర్. సో ఈ ఆడ్ నంబర్లో ఒకవేళ సి డబుల్ బాండ్ సి, ఇక్కడ ఒక లెట్స్ సే యూ హ్యావ్ హైడ్రోజన్ హియర్, క్లోరిన్ హియర్, ఇక్కడ ఒక హైడ్రోజన్, లెట్స్ సే హియర్ యూ హ్యావ్ క్లోరిన్. డూ యూ థింక్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్ విల్ షో ఆప్టికల్ యాక్టివిటీ? ఇది ఆప్టికల్ యాక్టివిటీ చూపిస్తుందా చూపించదా? దట్ ఈస్ మై క్వశ్చన్. Will this show optical activity? So here this will never show optical activity. ఎందుకంటే across the cross section దీనికి plane of symmetry అయితే ఉంటుంది. So you can draw a plane through the cross section. So ఇక్కడ ఒక cross section plane కనుక డ్రా చేసినట్లయితే that will cut this molecule into two equal halves. అంటే దీని అర్థం ఏంటి? Plane of symmetry is present. Cross section కట్ చేస్తే మనకి ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, అవునా? సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కనుక ఆబ్వియస్లీ దిస్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్? అ కైరల్ మాలిక్యూల్. సో దట్ మీన్స్ కాంపౌండ్స్ దట్ హ్యావ్ ఆడ్ నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ అకైరల్ మాలిక్యూల్స్. సో అంటే ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా అకైరల్ molecules. So achiral molecules అంటే దాని అర్థం ఏంటి? So that means the compounds containing double bonds with odd number, they are optically inactive అని డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, ఆప్టికలీ ఇన్యాక్టివ్ అని డైరెక్ట్గా మనం ఇక్కడ రాసేయచ్చు. అర్థమైందా? ఓకే, మరి ఇది చెప్పండి. టెల్ మీ వన్ థింగ్. ఒకవేళ లెట్స్ సే కార్బన్ డబుల్ బాండ్ కార్బన్, ఇక్కడ సింగిల్ బాండ్ కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్, అండ్ హియర్ యూ హ్యావ్ లెట్స్ సే బ్రోమిన్. ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్ లెట్స్ సే హియర్ ఇస్ ద క్లోరిన్. ఈ మాలిక్యూల్ అనేది మనకు ఆప్టికలీ యాక్టివా కాదా? అది చెప్పండి. సో ఇదైతే ఓకే. సో ఇక్కడ ఆడ్ నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆప్టికల్ యాక్టివ్ అని చెప్పాం. మరి ఇది ఆప్టికలీ యాక్టివ్ అని చెప్పచ్చా? సరే, ఆప్టికలీ ఇన్యాక్టివ్ అని చెప్పచ్చా? ఇది అకైరల్ మాలిక్యూల్ అని చెప్పచ్చా? కెన్ ఐ సే దిస్ పర్టికులర్ మాలిక్యూల్ ఇస్ అకైరల్ మాలిక్యూల్? సో అకైరల్ మాలిక్యూల్ అంటే మనకు ఉండాల్సిన కండిషన్ ఏంటి? దేర్ మస్ట్ బి ఎనీ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. దీంట్లో కనుక ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లయితే ఈ మాలిక్యూల్ని అకైరల్ మాలిక్యూల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటంటే ఈ డబుల్ బాండ్ని మాత్రమే చూస్తారు. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్ ఉంది కదా, సో హియర్ దెర్ ఈస్ ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్. సో దీన్ని అకైరల్ మాలిక్యూల్గా కేటగరైజ్ చేస్తారు. కానీ మీరు గమనించింది ఏంటంటే మనకి ఇక్కడ ఒక కైరల్ కార్బన్ ఉంది. కెన్ యూ సీ దెర్ ఈస్ వన్ కైరల్ కార్బన్ హియర్? వన్ కైరల్ కార్బన్ ఉందా? సో ఇక్కడ వన్ కైరల్ కార్బన్ ఉంది. దీనికి ఎటువంటి ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అయితే మనకు ఉండవు. మనకు తెలుసు ఆల్రెడీ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం. ఒకవేళ ఏదైనా కాంపౌండ్కి ఇక్కడ ఇలా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఇలా దీనికి ఎటువంటి ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఉండదు అనే విషయాన్ని గమనించాం. అంటే ఈ పర్టికులర్ కాంపౌండ్లో మనకి ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అయితే ఉండదు. అంటే ఇది కైరల్ కార్బన్ విత్ 0 ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. అంటే ఆబ్వియస్గా దిస్ బికమ్స్ వాట్? ఆప్టికలీ యాక్టివ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇటువంటి మిస్టేక్స్ చేస్తారు. ఇది ఆప్టికలీ యాక్టివ్. ఎందువల్ల? బికాస్ ఆఫ్ దిస్ కైరల్ కార్బన్, బికాస్ ఆఫ్ దిస్ నో సిమెట్రీ హియర్. అందువల్లే ఇది కైరల్, అంతేగాని ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద డబుల్ బాండ్. అండర్స్టూడ్? కానీ ఒకవేళ మనకు కనుక ఇటువంటి గ్రూప్స్ కానీ సింపుల్ ఆటమ్స్ ఇచ్చారనుకోండి, ఇంత పెద్ద గ్రూప్ కాకుండా ఇక్కడ ఒకవేళ CH3 గ్రూపే ఇచ్చారనుకోండి, అప్పుడు డైరెక్ట్గా చెప్పొచ్చు దిస్ ఈస్ ఆప్టికలీ ఇన్యాక్టివ్ అని మనం చెప్పొచ్చు. అర్థమైందా? క్లియర్? అండర్స్టూడ్? సో మరి ఇక్కడ ఈవెన్ నెంబర్ విషయానికి వస్తే దెన్ హౌ అబౌట్ ద ఈవెన్ నెంబర్? సో ఈవెన్ నెంబర్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ క్యుములేటివ్ డైన్స్లో ఒకటి డిస్కస్ చేసాం, మీకు గుర్తుండాలి. సో ఒక డబుల్ బాండ్ ఏమో ఇట్ విల్ బీ ఆన్ ద ప్లేన్ లైక్ దిస్. సో ఒక డబుల్ బాండ్ ఏమో ఇట్ విల్ బీ ఆన్ ద ప్లేన్, అండ్ మరి ఇంకొక డబుల్ బాండ్ ఏమో ఇట్ విల్ బీ పర్పెండిక్యులర్ టు దట్ పర్టికులర్ ప్లేన్. అంటే వీటి మధ్య ఉండే యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. అవునా? దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇటువంటి ఈవెన్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఇక్కడ ఉండే ఈ టర్మినల్ కార్బన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడున్న కార్బన్ వెరాజ్ ఇక్కడున్న కార్బన్స్లో ఇఫ్ దెర్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్, అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హైడ్రోజన్,
ఇక్కడ క్లోరిన్. సో ఈ రెండు డిఫరెంట్ గ్రూప్సే కదా. సో బోత్ ఆఫ్ దిస్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్. ఓకే, అండ్ అలానే ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక క్లోరిన్, అంటే ఈ టర్మినల్ కార్బన్ కూడా ఈ రెండు కూడా డిఫరెంట్ గ్రూప్స్. సో బోత్ ఆఫ్ దిస్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్ కదా, ఈ రెండు కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ టర్మినల్ కార్బన్స్. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ మాలిక్యూల్ ఇస్ ఆప్టికలీ యాక్టివ్ అని చెప్పొచ్చు. అంటే ఆప్టికలీ యాక్టివ్ అని ఎలా చెప్పగలుగుతున్నాం? ఈ మాలిక్యూల్ మనకు కైరల్ మాలిక్యూల్ అవుతుంది కాబట్టి దీన్ని ఆప్టికలీ యాక్టివ్ అని చెప్పగలుగుతున్నాం. అసలు ఇది కైరల్ మాలిక్యూల్ ఎలా అవుతుంది? సో దిస్ ఇస్ బికమింగ్ ఏ ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్. ఇది ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్ అవ్వాలి అని అంటే మనకు మ్యాండేటరీగా ఈ మాలిక్యూల్ అనేది కైరల్ మాలిక్యూల్ అయ్యి తీరాల్సిందే. ఓకే, సో ఇది ఆ కైరల్ మాలిక్యూల్ అవ్వాలంటే మరి ఈ మాలిక్యూల్ ఎలా కైరల్ అవుతుంది? హౌ ఇస్ దిస్ ఏ కైరల్ మాలిక్యూల్? సో కైరల్ మాలిక్యూల్ అంటే మనకు ఎటువంటి ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఉండకూడదు. అంటే ఈ మాలిక్యూల్ చూస్తే ఇలా ఉంటాయి కదా, గుర్తొచ్చిందా మీకు? ఇలా ఒక డబుల్ బాండ్ ఏమో ఇలా ఉంది, ఇంకో డబుల్ బాండ్ ఇలా ఉంది. సో ఇక్కడేమో ఒక హైడ్రోజన్ క్లోరిన్ ఇటు సైడ్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే పైకి ఒక హైడ్రోజన్ కిందకి ఒక క్లోరిన్ ఉంటాయి. ఇక్కడ మీరు ఎటువంటి ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అంటే లైన్ ఆఫ్ సిమెట్రీ రాదు, ప్లెయిన్ ఆఫ్ సిమెట్రీ రాదు, అలానే సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా రాదు. అందువలనే ద క్యుములేటివ్ డబుల్ బాండ్స్ విత్ ఈవెన్ నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్, క్యుములేటివ్ బాండ్స్ అని చెప్పి, ఓకే, క్యుములేటివ్ డబుల్ బాండ్స్ విత్ ఈవెన్ నంబర్ ఆర్ ఆప్టికలీ యాక్టివ్. అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్ దిస్? సో దిస్ ఆర్ ఆప్టికలీ యాక్టివ్. ఇవి ఎందుకు ఆప్టికలీ యాక్టివ్? బికాస్ ద మాలిక్యూల్ ఇస్ బికమింగ్ వాట్? కైరల్ మాలిక్యూల్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ చూపించాను, ఇది కైరల్ మాలిక్యూల్ అవుతుంది కాబట్టి ఇది ఆప్టికలీ యాక్టివ్. మరి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ ఎగ్జాంపుల్ మీరు కానీ చెప్పగలిగారంటే వీఆర్ డన్. ఓకే, సో ఇక్కడ కార్బన్, let's say you have carbon double bond carbon, ikkademo hydrogen, ikkademo chlorine, and let's say ikkademo chlorine and ikkademo ingoka chlorine. Is this particular molecule optically active or not? Cheppandi, can you tell me this? Can you tell me here? Cheppagalava? Can you tell me this, Nandini? Ramya, is this particular compound chiral or achiral? So ఇది కైరలా అకైరలా అనేది మాత్రం చెప్పండి. సో కైరల్ అని చెప్పాలంటే మనకు ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అనేవి ఉండకూడదు. సో అకైరల్ అని చెప్పాలంటే ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండాలి. కానీ ఈ పర్టికులర్ కేసులో మనం గమనించినట్లయితే దిస్ పర్టికులర్ మాలిక్యూల్ ఇస్ అకైరల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి? అబ్సల్యూట్లీ రమ్య, యూ గాట్ మై పాయింట్. డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ టర్మినల్ కార్బన్. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యూ హ్యావ్ సేమ్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ మనకు సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి హియర్ దే ఆర్ డిఫరెంట్. ఇక్కడేమో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఎ గుడ్ సైన్. కానీ మనకు రెండు టర్మినల్ కార్బన్స్ దగ్గర డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. అందువల్లనే this will be an achiral molecule. ఇది ఒక achiral molecule. అర్థమైందా? Is this clear? Understood? So ఇదే condition you can apply to this also. ఇటువంటి compound కూడా, that means if you are taking this kind of a compound, carbon double bond C, okay, and if let's say here you have two different groups, ఇప్పుడు ఇది మన టర్మినల్ కార్బన్ అండ్ ఈ కేసులో this is the terminal carbon and here this is the terminal carbon. ఓకే, సో ఇక్కడ కూడా మనకు గనక టూ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నట్లయితే that means here this is A and this is B, and here also this is A and here it is B. సో ఇలా టూ డిఫరెంట్ గ్రూప్స్. ఇస్ దిస్ డిఫరెంట్ గ్రూప్స్? ఎస్. సో ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, సో హియర్ ఆల్సో డిఫరెంట్ గ్రూప్స్. సో ఇక్కడ మనకు రెండు చోట్ల కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సేమ్ టర్మినల్ గ్రూప్,
సో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆప్టికలీ యాక్టివ్. ఎందుకు ఆప్టికలీ యాక్టివ్? డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే దిస్ మాలిక్యూల్ బికమ్స్ ఖైరల్. మీకు గుర్తుందా, నేను చెప్పాను మీకు డబుల్ బాండ్ బదులు నేను ఇలా ఒక రింగ్ని కూడా తీసుకోవచ్చు, ఇక్కడ 4 మెంబర్డ్ రింగ్ ఇలా తీసుకొని కూడా చెప్పొచ్చు. సో అందువల్ల ఇక్కడ ఇది ఏమవుతుంది, దిస్ బికమ్స్ ఖైరల్ మాలిక్యూల్. ఖైరల్ మాలిక్యూల్. ఎక్సెప్షన్స్ చెప్తున్నాను మీకు. సో డబుల్ బాండ్స్ ఉన్నా దిస్ ఇస్ ఖైరల్, సారీ దిస్ ఇస్ ఖైరల్, దట్ ఈస్ అఖైరల్, ఎందుకంటే సేమ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎ డబుల్ బాండ్ ఐ క్యాన్ టేక్ ఒక రింగ్ ఇలా తీసుకోవచ్చు. సో హియర్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్, ఇది ఖైరల్ మాలిక్యూల్ అంటే ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ కాంపౌండ్ ఇస్ వాట్, ఆప్టికలీ యాక్టివ్. దిస్ ఇస్ ఆప్టికలీ యాక్టివ్ అన్నమాట. అర్థమైందా? Did you understand till here? Do you have any doubts till here? Okay. So next one more one. Okay. So now let's talk about biphenyls. Okay. ఏంటివి? Biphenyls. So biphenyls అంటే రెండు ఫినైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉంటాయి ఒకదానికొకటి. So that means this is a phenyl group and అలానే this is the other phenyl group. ఓకే. సో ఈ బైఫినైల్స్లో మనకున్న పొజిషన్స్ ఏంటంటే ఇది ఆర్థో పొజిషన్, ఇది ఆర్థో, 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 అండ్ ఇది మెటా పొజిషన్, ఇది మెటా పొజిషన్, ఇది మెటా పొజిషన్, మెటా పొజిషన్, అండ్ ఇక్కడేమో ఇది పారా, పారా పొజిషన్స్. ఓకే. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ ఈ బైఫినైల్స్లో మనం గమనించాల్సింది, కేర్ఫుల్గా ఉండాల్సింది ఈ ఆర్థో పొజిషన్స్ దగ్గర. ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలా? ఈ ఆర్థో పొజిషన్స్ ఉన్నాయి కదా, ఆర్థో పొజిషన్స్. ఓకే. ఈ ఆర్థో పొజిషన్స్ మీద కనుక, ఓకే, సో ఈ ఆర్థో పొజిషన్స్ మీద కనుక ఇఫ్ యూ హ్యావ్ ప్రజెన్స్ ఆఫ్ బల్కీ గ్రూప్స్, ఏంటది? ప్రజెన్స్ ఆఫ్ బల్కీ గ్రూప్స్ అంటే ఒక ఎగ్జాంపుల్, లెట్స్ సే హియర్ యూ హ్యావ్ దిస్, సారీ, టెరిషరీ బ్యూటైల్ గ్రూప్ తీసుకోండి ఒక ఎగ్జాంపుల్. సో ఇది ఒక టెరిషరీ బ్యూటైల్ గ్రూప్ అనుకోండి. సో ఈ టెరిషరీ బ్యూటైల్ గ్రూప్ కనుక లెట్స్ సే దిస్ ఇస్ ఎ బల్కీ గ్రూప్. I'll draw it properly here. కార్బన్, ఇక్కడ CH3, CH3 అండ్ CH3, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇటువంటి ఒక టెరిషరీ గ్రూప్ కనుక ఆర్థో పొజిషన్స్లో ఉన్నట్లయితే యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ టాకింగ్ అబౌట్ దేర్ ఖైరాలిటీ. ఇటువంటి బల్కీ గ్రూప్స్ ఎక్కడున్నా పర్లేదు, మాలిక్యూల్ ఇస్ ఆల్వేస్ అకైరల్. ఓకే. సో ఇక్కడ మెటా పొజిషన్లో ఉన్న, సో ప్రజెన్స్ ఆఫ్ బల్కీ గ్రూప్స్, ప్రజెన్స్ ఆఫ్ బల్కీ గ్రూప్స్, ఎందుకంటే ఒకటేంటంటే దిస్ పర్టికులర్ మాలిక్యూల్ దిస్ విల్ హ్యావ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకేనా? దీనికి మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయితే ఉంటుంది. సో యూ కెన్ డే అక్రాస్ ద క్రాస్ సెక్షన్ ఆర్ ఇలా అయినా సరే మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయితే ఉంటుంది. సో ఇలా చూసినట్లయితే అక్రాస్ ద క్రాస్ సెక్షన్ కూడా మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది. ఓకే. సో మనము ఎప్పుడైతే ఒక బల్కీ గ్రూప్ మెటా పొజిషన్లో ఉన్నా లేదంటే పారా పొజిషన్లో ఉన్నా కూడా యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో బ్లైండ్గా మీరు మాలిక్యూల్ ఇస్ అకైరల్ అని రాసేయచ్చు. మాలిక్యూల్ ఇస్ అకైరల్ దేనికి? బైఫినైల్ గ్రూప్స్కి. కానీ ఈ ఆర్థో పొజిషన్స్లో ఉంటే మాత్రం యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో ఏ పొజిషన్స్లో ఉంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అంటే ఐ విల్ డ్రా దిస్ హియర్. సో ఒకవేళ ఇది నా బైఫినైల్ కాంపౌండ్. ఓకే. సో ఈ బైఫినైల్లో మనకు ఒకవేళ లెట్స్ సే హియర్ దిస్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై ఎ టెరిషరీ బ్యూటైల్. ఓకే. అండ్ అలానే దెర్ ఈస్ వన్ హైడ్రోజన్ హియర్. ఓకే. అండ్ సిమిలర్లీ వన్ మోర్ టెరిషరీ బ్యూటైల్ విత్ హైడ్రోజన్. ఓకే. సో ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బల్కీ గ్రూప్స్ మధ్య రిపల్షన్ అనేది ఉంటుంది. సో ఈ వీటి మధ్య ఉన్న రిపల్షన్ వల్ల, ఓకే,
రెండు గ్రూప్స్ ఇలా ఉంటే పర్లేదు, బికాస్ ఆఫ్ ద రిపల్షన్ దిస్ మాలిక్యూల్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద ప్లేన్. సో మాలిక్యూల్ గోస్ అవుట్ ఆఫ్ ద ప్లేన్. సో ఈ మాలిక్యూల్ అనేది ఇలా ట్విస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ ఇలా రొటేషన్ జరగడం వల్ల దిస్ గోస్ అవుట్ ఆఫ్ ద ప్లేన్, అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ రిపల్షన్స్ ఇక్కడ ఉండడం వల్ల బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ మనకి ఈ మాలిక్యూల్ అనేది కైరల్ అయిపోతుంది అనమాట. అంటే దాంట్లో ఎటువంటి ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ మనకు కనిపించవు. ఎందువల్ల ఒకవేళ ఇది అలా ప్లేనార్గా ఉంటే క్రాస్ సెక్షన్లో ఒక కట్ మనం వేయొచ్చు. సో అక్రాస్ ద క్రాస్ సెక్షన్ ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టుగా మనం డిసైడ్ చేసేయచ్చు. కానీ ఇలా దీని యొక్క ప్లేన్ ఇలా మారిపోయింది కాబట్టి జస్ట్ లైక్ యువర్ మీకు గుర్తున్నాయా? జస్ట్ లైక్ యువర్ డైన్స్లో కూడా ఇవి రెండు డిఫరెంట్ ప్లేన్స్లోకి వెళ్ళిపోయాయి. అర్థమైందా? సో ఇలా ఇక్కడ ఎలా అయితే ఇవి రెండు డిఫరెంట్ ప్లేన్స్లోకి వెళ్ళిపోయాయో ఇక్కడ కూడా బైఫినైల్స్లో కూడా మనకి ఇలా ఒక రెండు బల్కీ గ్రూప్స్ రెండు సపరేట్ కాంపౌండ్స్ మధ్య ఇలా ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ ద రిపల్షన్స్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద ప్లేన్. అందువల్ల ఈ మాలిక్యూల్ ఏమవుతుందంటే దిస్ బికమ్స్ ఏ కైరల్ మాలిక్యూల్. ఓకే, ఇది మనకు కైరల్ మాలిక్యూల్ అంటే దాని అర్థం ఏంటి? ఈ పర్టికులర్ కాంపౌండ్ విల్ బికమ్ ఆప్టికలీ యాక్టివ్. ఇది మనకు ఆప్టికలీ యాక్టివ్ అని డిసైడ్ చేసేయచ్చు. అర్థమైందా? ఒకవేళ లెట్స్ సే ఈ రెండు బల్కీ గ్రూప్స్ కనుక ఒకే ఫినైల్ గ్రూప్ మీద ఉంటే, అంటే ఎలా అంటే సో ఒకవేళ రెండు బల్కీ గ్రూప్స్ కనుక ఒకటే ఫినైల్ మీద ఉంటే లైక్ దిస్, ఇఫ్ దెర్ ఆర్ ద సేమ్ గ్రూప్స్ హియర్ లైక్ దిస్. ఓకే, అంటే ఒక ఫినైల్ మీద ఇలా సేమ్ గ్రూప్స్ కానీ ఉన్నట్లయితే దిస్ విల్ బీ అన్ అకైరల్ మాలిక్యూల్. అంటే ఇక్కడ దెర్ వోంట్ బీ ఎనీ కైండ్ ఆఫ్ రిపల్షన్స్ బిట్వీన్ దెమ్. సో ఇటువంటి కేసులో ఈ మాలిక్యూల్ ఇస్ అకైరల్. దిస్ ఇస్ అన్ అకైరల్ molecule. ఎప్పుడు if you have same groups here like this, so this group and this group, same group at ortho position. ఓకే, ఈ కేసులో మనకు ఈ పర్టికులర్ మాలిక్యూల్ అనేది అకైరల్ అయిపోతుంది. బైఫినల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఓకే, సో ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టూ ఒకటే ఉన్నట్లయితే, అంటే ఇలా ఒకవేళ ఇలా ఒక ఫినైల్ గ్రూప్ ఉన్నట్లయితే హియర్ ఆల్సో దిస్ ఈజ్ ఆప్టికలీ యాక్టివ్. సో ఈ కేసులో కూడా ఈ మాలిక్యూల్ అనేది కైరల్గానే ఉంటుంది. కానీ ఒకే దాని మీద వస్తే దిస్ విల్ బీ అకైరల్, బట్ హియర్ ఇట్ విల్ బీ కైరల్. గుర్తుపెట్టుకోండి, ఒక బల్కీ గ్రూప్ అయితే కైరల్ అవుతాయి. ఇలా ఒక బల్కీ గ్రూప్స్ ఉంటే కైరల్. ఒకవేళ ఒకే దాని మీద ఇలా రెండు బల్కీ గ్రూప్స్ ఉంటే దిస్ బికమ్స్ అకైరల్. అండర్స్టూడ్? దిస్ ఇస్ అకైరల్, దిస్ ఇస్ కైరల్, దిస్ ఇస్ ఆల్సో కైరల్. ఈ రెండు కేసులో కైరల్ అంటున్నామంటే దే ఆర్ అవుట్ ఆఫ్ ద ప్లేన్, దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. కానీ ఈ కేసులో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది మనకి ఉంటుంది. బోత్ ద కేసెస్ ఇది ఎలా తిరిగినా రెండు బల్కీ గ్రూప్సే కనుక ఇవి రెండింటిని ఇలా స్ట్రైట్గానే ఉంచుతాయి. అర్థమైందా? క్లాస్కి అటెండ్ కాలేదు, ఇట్స్ ఓకే వైష్ణవి, ఐ అండర్స్టాండ్ దట్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్. ఓకే, ఎందుకంటే హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. ఓకే, మీకంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఓకే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఓన్లీ దెన్ నీకు బాగా అనిపించింది, వన్స్ యూ ఆర్ స్టార్టింగ్ టు ఫీల్ గుడ్, దెన్ యూ స్టార్ట్ అటెండింగ్ ద క్లాసెస్. డోంట్ వరీ అబౌట్ ఇట్, యూ కెన్ కవర్ ఇట్ వైష్ణవి, తర్వాత అయినా నువ్వైతే కవర్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇలా అయితే మనం బైఫినైల్స్కి రాయొచ్చు. సో ఇప్పుడు మనకు ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ విచ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆప్టికలీ యాక్టివ్ అండ్ విచ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆప్టికలీ ఇన్యాక్టివ్ అనే విషయాన్ని అయితే మనం క్లియర్గా చెప్పేసాం. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో నెక్స్ట్ థింగ్ వీ విల్ టాక్ అబౌట్ ఆప్టికల్ ఐజోమర్స్. సో ఇక్కడ వరకు మనం కైరల్ మాలిక్యూల్స్ గురించి మాట్లాడాం, అకైరల్ మాలిక్యూల్స్ గురించి మాట్లాడాం. సో మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే లెట్స్ ట్రై టు సమరైజ్ ఇట్. సో కైరల్
chiral molecules. Okay, so these are optically active. These are optically active, మనకు తెలిసిన విషయం. At the same time, achiral molecules ఏంటంటే this are optically inactive. ఓకే, మరి ఆప్టికల్ ఐసోమర్స్ అని దేనిని అనొచ్చనంటే, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ దిస్ chiral molecules, so chiral molecules can be optical isomers. What is it? Chiral molecules are optically active and they are optical isomers. They are optical isomers. అంటే మనం లెట్స్ సే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ రైటింగ్ దిస్ బై ఎ సింపుల్ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, లెట్స్ సే హియర్ నాకు ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్, క్లోరిన్ అండ్ అయోడిన్. ఓకే, సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి. సో దీని యొక్క కాన్ఫిగరేషన్ మారుస్తాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ ప్రూవ్ ఇట్ టు యూ దిస్ టూ కాంపౌండ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఓకే, మరి ఐ విల్ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లెట్ మీ టేక్ దిస్ ఫిషర్ ప్రొజెక్షన్, దట్స్ మచ్ బెటర్. సో ఇక్కడ హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. ఓకే, అండ్ లెట్స్ ఇంటర్చేంజ్ టూ గ్రూప్స్. సో ఇక్కడ ఇంటర్చేంజ్ టూ గ్రూప్స్ అంటే నేను ఏం చేస్తానంటే, లెట్స్ సే ఐఎమ్ ఇంటర్చేంజింగ్ హియర్ బ్రోమిన్, ఇక్కడ హైడ్రోజన్, క్లోరిన్ అండ్ అయోడిన్. ఓకే, సో దీనికి లెట్స్ పుట్ ద ఫస్ట్ థింగ్, ఇది ఇక్కడ కైరల్. ఫస్ట్ దీంట్లో మనకు డూ యూ థింక్ దిస్ ఈజ్ ఏ కైరల్ మాలిక్యూల్? ఎస్, అబ్సల్యూట్లీ ఇది మనకు కైరల్ మాలిక్యూల్. సో ఎందుకంటే ఇది కైరల్, సో దిస్ ఇస్ కైరల్, ఎందుకంటే 4 డిఫరెంట్ గ్రూప్స్. సో 4 డిఫరెంట్ గ్రూప్స్, దీంట్లో ఎటువంటి ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి ఇది కైరల్ మాలిక్యూల్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇది కైరల్ మాలిక్యూల్ అని మనం చెప్పినప్పుడు, ఓకే, నౌ ఇఫ్ యూ నోటీస్ దిస్ బోత్, ఈ రెండింటిని నేను ఆప్టికల్ ఐసోమర్స్ అని పిలవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ ఆర్ నోటీసింగ్ దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ కైరల్ మాలిక్యూల్స్. సో ఆబ్వియస్గా ఈ రెండు ఆప్టికల్ ఐసోమర్స్ అని మనం చెప్పచ్చు. సో కైరల్ మాలిక్యూల్స్ విచ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, ఓకే, దట్ ఆర్ ఆప్టికల్ ఐసోమర్స్. ఓకే, సో ఇక్కడ ఈ రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్ అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? వాట్ ఈస్ టెల్లింగ్ మీ దట్ దిస్ బోత్ ఆర్ డిఫరెంట్? జస్ట్ ఫైండ్ అవుట్ దేర్ కాన్ఫిగరేషన్స్. వీటి కాన్ఫిగరేషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. కాన్ఫిగరేషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే, సో ఇక్కడ నాకు ఫిషర్ ప్రొజెక్షన్ ఉంది. సో ఇఫ్ ఐ వాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ చేశాను అనుకోండి ఇక్కడ. సో దీనికి నంబరింగ్ 1, 2, 3. ఇక్కడ నంబరింగ్ చేయాలంటే 1, ఓకే, సారీ, ఐ హ్యావ్ టు ఇంటర్చేంజ్ కదా. అసలు ఇక్కడ ఇంటర్చేంజే చేయలేదు, రెండు సేమ్ కాంపౌండ్స్ కదా. సో ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాలి కదా. సో ఇంటర్చేంజ్ అంటే ఆబ్వియస్గా ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తే బ్రోమిన్ ప్లేస్లో హైడ్రోజన్ రావాలి, హైడ్రోజన్ ప్లేస్లో బ్రోమిన్ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నంబరింగ్ చేశాను అనుకోండి, ఇక్కడ 1, మరి ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడేమో 3 వస్తుంది. సో ఇప్పుడు వీటి యొక్క రొటేషన్స్ చూడండి. ఫస్ట్ థింగ్, సో వీటి యొక్క రొటేషన్స్ కానీ మనం గమనించినట్లయితే ఇలా క్లాక్ వైజ్ ఉంది ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే ఎలా ఉంది? యూ హ్యావ్ దిస్ యాంటీ క్లాక్ వైజ్. కానీ మన 4th గ్రూప్ ఏదైతే ఉందో ఇస్ దిస్. సో ఇది మన 4th గ్రూప్ కదా. సో ఇది మన 4th గ్రూప్ కదా. సో 4th గ్రూప్ మస్ట్ బి బిలో ద ప్లేన్ వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్. కానీ ఇక్కడ ఇది 4th గ్రూప్ బిలో ద ప్లేన్ ఉందా? లేదు, ఇట్ ఈస్ ప్రజెంట్ అబోవ్ ద ప్లేన్. ఇక్కడ మనకి అబోవ్ ద ప్లేన్ ఉన్నట్లయితే ఇది క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ ఒకవేళ ఇది బిలో ద ప్లేన్ ఉంటే ఆర్ కాన్ఫిగరేషన్ వచ్చేది. కానీ దిస్ ఇస్ క్లాక్ వైజ్ వేర్ ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ అబోవ్ ద ప్లేన్, అందుకని ఇది ఎస్ కాన్ఫిగరేషన్. సో ఇది ఎస్ అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా చూడండి, ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ హియర్. ఇది యాంటీ క్లాక్ వైజ్ అయ్యి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ కనుక బిలో ద ప్లేన్ వచ్చినట్లయితే మనం యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఎస్ తీసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ బట్ ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ అబోవ్ ద ప్లేన్ కాబట్టి ఇక్కడ మనం ఆర్ తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ ఎస్ ఆర్. సో ఈ రెండు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. సో ఈ రెండు కాంపౌండ్స్ ఆర్ ఆప్టికలీ isomers. This both of them are optical isomers.
So chiral molecules with different configuration. So these are optical isomers. మరి ఇక్కడ achiral molecules లో can I say them as optical isomers? ఇవి ఆప్టికలీ ఇన్యాక్టివ్ కదా, సో ఆప్టికలీ ఇన్యాక్టివ్ కాబట్టి వీటిని ఆప్టికల్ ఐసోమర్స్గా కన్సిడర్ చేయొచ్చా? చెయ్యొచ్చు. ఎప్పుడు కన్సిడర్ చేయొచ్చు అని అంటే ఇఫ్ యూ హ్యావ్ కైరల్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద కైరల్ మాలిక్యూల్. ఓకే, సో దిస్ విల్ నెవర్ బి ఆప్టికల్ ఐసోమర్, బట్ a chiral molecule with chiral center, a chiral molecule with chiral center is an optical isomer, అర్థమైందా? అసలు దీని అర్థం ఏంటి? షల్ వి ట్రై టు ఫిగర్ దిస్ అవుట్? సో మాలిక్యూల్ అయితే అకైరల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ఐసోమర్. అంటే ఎప్పుడు చెప్పొచ్చు? వై ఆర్ వి సేయింగ్ దిస్? వై ఆర్ వి కన్సిడరింగ్ దిస్ అకైరల్ మాలిక్యూల్ విత్ కైరల్ సెంటర్ యాజ్ అన్ ఆప్టికల్ ఐసోమర్? సో ఎక్కడ వస్తుంది అంటే బేసికల్గా అకైరల్ మాలిక్యూల్ చెప్పాలంటే దేర్ మస్ట్ బి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ ఒకవేళ నేను కనుక ఈ మాలిక్యూల్ని కానీ తీసుకున్నట్లయితే, లెట్స్ సే ఐ హ్యావ్ హియర్ ఇక్కడ క్లోరిన్, హైడ్రోజన్, అండ్ హియర్ లెట్స్ సే క్లోరిన్ అండ్ హైడ్రోజన్, అండ్ ఇక్కడ చూడండి యూ హ్యావ్ 2 కార్బన్స్. సో ఈ 2 కార్బన్స్ ఆర్ కైరల్, కానీ ఇక్కడ మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది చూడండి ఇక్కడ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వెరీ క్లియర్లీ, దిస్ ఈజ్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కదా. సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఈ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది మాలిక్యూల్ని 2 ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ చేస్తుంది కాబట్టి ఐ కెన్ సే దాట్, ఓకే, ఐ కెన్ సే దాట్ దిస్ ఇస్ అ కైరల్ మాలిక్యూల్ విత్ కైరల్ సెంటర్. అందుకనే దీన్ని ఏమని పిలుస్తాం? ఆప్టికల్ ఐసోమర్గానే పరిగణిస్తాం. ఎలా పరిగణిస్తాం? ఆప్టికల్ ఐసోమర్గా పరిగణిస్తాం. ఎందుకు? దిస్ ఈజ్ అన్ అకైరల్ మాలిక్యూల్. ఆబ్వియస్గా ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ దిస్ ఈస్ అకైరల్. ఓకే, అకైరల్ అయినప్పటికీ దీన్ని ఆప్టికల్ ఐసోమర్గా పరిగణిస్తున్నాం. ఎందుకు పరిగణిస్తున్నాం? బికాస్ ఆఫ్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి దీన్ని ఆప్టికల్ ఐసోమర్గా పరిగణిస్తున్నాం. అండ్ ఇఫ్ యూ నోటీస్ సంథింగ్, ఇటువంటి కాంపౌండ్స్ని ఏమని పిలుస్తామంటే మీసో కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ మీసో కాంపౌండ్స్. దీని గురించి క్లియర్గా మళ్ళీ చెప్తాను. ఓకే, అకైరల్ మాలిక్యూల్స్ విత్ కైరల్ సెంటర్ ఆర్ నార్మలీ యువర్ మీసో కాంపౌండ్స్. సో ఇక్కడ మీసో కాంపౌండ్స్ దే విల్ బి అకైరల్ అన్నమాట. అండర్స్టూడ్? Is this clear? Do you have any doubts still here? Okay. So that means, ఒకవేళ ఇప్పుడు చెప్పండి. So let's say I am taking here chlorine, hydrogen, chlorine, hydrogen. Okay. And అలానే ఇక్కడేమో, so I am saying here this is chlorine and ikkademo hydrogen, and here is the hydrogen and here is the chlorine. Okay, so this is one molecule, and idi kaakunda let me take this. So ikkademo chlorine, chlorine, hydrogen, hydrogen. So ee mooditlo manamu, okay, if you notice thing, these two compounds are different. చెప్పచ్చా? ఈ రెండు డిఫరెంట్ అని మనం చెప్పచ్చా? సో ఈ రెండు డిఫరెంట్ అని చెప్పాలంటే వీటి యొక్క ఫస్ట్ థింగ్, ఇవి ఆప్టికలీ యాక్టివా కాదా అని మనం చెప్పాలి. ఇవి ఆప్టికల్ ఐసోమర్స్గా కన్సిడర్ చేయొచ్చా? వీటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఇస్ సేమ్ అన్నిటికీ కూడా. ఓకే, సో అన్నిటికీ కూడా మాలిక్యులర్ ఫార్ములా ఇస్ సేమ్. మిథైల్ గ్రూప్, క్లోరిన్, క్లోరిన్, హైడ్రోజన్, హైడ్రోజన్. మిథైల్ గ్రూప్, క్లోరిన్, క్లోరిన్, హైడ్రోజన్, హైడ్రోజన్. మిథైల్ గ్రూప్స్, క్లోరిన్, క్లోరిన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఓకే, సో వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ మనం చెక్ చేయాలి. సో ఒకవేళ వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ చెక్ చేసామనుకోండి, సో వీటి ఎలా ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ అప్లై చేద్దాం. సో ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ అప్లై చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ప్రయారిటీ, వెరాస్ ఇక్కడ ఈ కార్బన్ మీద, ఇది మన కైరల్ కదా, ఇది కూడా కైరలే. సో ఇది కైరల్, ఇది కైరలే. వెరాస్ దిస్ ఇస్ ఆల్సో కైరల్ అండ్ దిస్ ఇస్ ఆల్సో కైరల్. సో ఇక్కడ చూసినట్లయితే 1, ఓకే, మరి ఇక్కడ దేనికి అటాచ్ అయింది? ఇక్కడ కార్బన్కి అటాచ్ అయింది. ఈ కార్బన్ ఏమో ఇక్కడ క్లోరిన్కి అటాచ్ అయింది. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ గెట్స్ ద సెకండ్ పొజిషన్. మరి థర్డ్ పొజిషన్ దీనికి వస్తుంది, ఫోర్త్ పొజిషన్ దీనికి వస్తుంది. సో ఈ కార్బన్కి ఎక్కడ వస్తుంది? సెకండ్ పొజిషన్ వస్తుంది, ఎందుకంటే ఈ కార్బన్కి ఇక్కడ క్లోరిన్ అటాచ్ అయింది.
మరి ఈ కార్బన్కి వచ్చి హైడ్రోజన్ అటాచ్ అయింది. సో ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినట్లయితే దీన్ని ఎలా రొటేట్ చేస్తున్నాం మనం? దీన్ని క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నాం. క్లాక్ వైజ్ అంటే మనకి ఏది రావాలి? యాక్చువల్గా ఆర్ రావాలి. కానీ మనకు ఇది ఏ పొజిషన్లో ఉంది? ఆన్ ద హారిజాంటల్. కాబట్టి దిస్ హ్యాజ్ ఏ ఎస్ కాన్ఫిగరేషన్. ఓకే, మరి ఇక్కడ చూడండి, దెన్ హౌ అబౌట్ దిస్ కైండ్? సో ఇఫ్ యూ నోటీస్ ఇట్ హియర్, మరి ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్ చూడండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? క్లోరిన్కి. ఓకే, మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ విల్ బి గోయింగ్ టు దిస్, ద థర్డ్ ప్రిఫరెన్స్ విల్ బి దిస్, అండ్ ద ఫోర్త్ ప్రిఫరెన్స్ విల్ బి దిస్. సో అంటే ఇక్కడ రొటేషన్ ఎలా ఉంది? ఇట్ ఈస్ అగైన్ క్లాక్ వైజ్, రైట్? సో ఇది మళ్ళీ క్లాక్ వైజ్ ఇలా ఉందా? 1, 2, 3 ఇలా క్లాక్ వైజ్ ఉంటే ఆబ్వియస్గా మనకు వచ్చే కాన్ఫిగరేషన్ ఏంటి? ఆర్ కాన్ఫిగరేషన్ రావాలి, అవునా? మనకు నార్మల్గా క్లాక్ వైజ్ కాబట్టి ఆర్ రావాలి. కానీ హైడ్రోజన్ ఈజ్ ఆన్ విచ్ పొజిషన్? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద హారిజాంటల్ పొజిషన్. సో హారిజాంటల్ పొజిషన్లో ఇది ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఆల్సో ఎస్ కాన్ఫిగరేషన్. సో ఈ కైరల్ కార్బన్ ఎస్ కాన్ఫిగరేషన్లో ఉంది, ఈ కైరల్ కార్బన్ కూడా ఎస్ కాన్ఫిగరేషన్లో ఉంది. మరి ఇక్కడ చూడండి, ఇఫ్ యూ నోటీస్ దిస్, ఎస్ ఎస్, ఓకే, ఇది ఒక ఆప్టికల్ ఐసోమర్. మరి ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇట్ విల్ బి డిఫరెంట్, ఆర్ అండ్ ఎస్. ఇక్కడ ఆర్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, అండ్ దిస్ గోస్ టు ద థర్డ్. ఓకే, మరి ఇది యాంటీ క్లాక్ వైజ్, కానీ నార్మల్గా ఎస్ రావాలి. కానీ ఇక్కడ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఈజ్ ఆన్ ద హారిజాంటల్. సో కాబట్టి దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? ఆర్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ మీరు అప్లై చేయండి. సో ఇఫ్ యూ నోటీస్ ఇట్ హియర్ ఆల్సో 1, 2, and this becomes 3, and this is our fourth group. So ikkada this is again anti-clockwise. So anti-clockwise ante normal ga manaki em untadi? What will be the normal one? So anti-clockwise undi kabatti manaki S ravali, kani the least priority is on here. So idi kuda manaku R configuration. So ivi rendu kuda they have difference in their configurations, and this two are optical isomers, that is for sure. ఇది కైరల్ మాలిక్యూలే, ఇది కూడా కైరల్ మాలిక్యూలే. కానీ ఇక్కడ ఎందుకంటే దీంట్లో ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. చూడండి, ఒకవేళ ఇస్ దేర్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ హియర్? లేదు. ఇస్ దేర్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఇలా ఒక లైన్ డ్రా చేస్తే ఇది నాకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అవుతుందా? లేదు. రెండు ఈక్వల్ ఆఫ్స్గా డిసైడ్ అవుతుందా? లేదు. క్లోరిన్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ క్లోరిన్ ఉంది. పోనీ ఇక్కడ ఈ మాలిక్యూల్లో చూస్తే దీనిలో ఏమైనా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందంటే ఇక్కడ కూడా లేదు. సో ఇట్ ఈస్ నాట్ డివైడింగ్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. మరి ఇక్కడ చూసినట్లయితే దెర్ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో దిస్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఆబ్వియస్గా మనకు దిస్ బికమ్స్ 2 chiral carbons. This is an achiral molecule and this is a meso compound అని పిలుస్తాం. దీని ఏమని పిలుస్తాం? Meso compound. Okay, and here this is optically inactive. ఎందుకు inactive? Because of ఎందుకు ఇన్యాక్టివ్? అదొక అకైరల్ మాలిక్యూల్. ఎందుకు అకైరల్ మాలిక్యూల్ ఇది? ఎందుకు అకైరల్ మాలిక్యూల్? బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో అకైరల్ మాలిక్యూల్ విత్ 2 chiral carbons, hence it is an optical isomer. ఈ మూడు కూడా ఆప్టికల్ ఐసోమర్స్ అవుతాయి. ఓకేనా? సో ఒకవేళ లెట్స్ సే, సో ఇఫ్ యూ నోటీస్ దిస్ కాన్ఫిగరేషన్స్ హియర్, ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే సార్ ఇలా క్లోరిన్ క్లోరిన్ ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్ తీసుకున్నాం కదా, పోనీ ఇక్కడ ఇప్పుడు ఈసారి క్లోరిన్ క్లోరిన్ ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్ తీసుకుంటే ఈ కాంపౌండ్ కూడా ఇది కూడా ఆప్టికల్ ఐసోమర్ అవ్వచ్చు కదా సార్ అని మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు. మీరు కానీ గమనించినట్లయితే ఓకే, ఈ కాంపౌండ్ ఇక్కడ కూడా ఆబ్వియస్లీ దెర్ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, బట్ బోత్ ఆఫ్ దిస్ ఆర్ సేమ్. ఏంటిది? బోత్ దిస్ కాంపౌండ్స్ ఆర్ సేమ్ కాంపౌండ్స్. ఈ కాంపౌండ్, I will take the green one. So this compound and as well as this compound both are same compounds. ఈ రెండు కూడా సేమ్ కాంపౌండ్స్. అందుకనే మనము వీటిల్ని డిఫరెంట్ కాంపౌండ్స్గా పరిగణించాం. సో దట్ మీన్స్ ఈ ఒక పర్టికులర్ కాంపౌండ్కి 3 ఆప్టికల్ ఐసోమర్స్ అయితే మనకు ఉన్నాయి. ఓకే, దీని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆప్టికల్ ఐసోమర్ అసలు ఇది ఆప్టికల్ ఐసోమర్ కాదు, ఎలా డిఫరెంట్ చేయాలనేది ఒక్కటే మీకు చెప్పాను. సో ఈ రెండు సేమ్ అని ఎలా చెప్తున్నారు సార్ అని అంటే, ఒకవేళ నేను మీకు ప్రీవియస్ కేసులో మనం ఇలా రొటేట్ చేసాం గుర్తుందా? సో దీనికని ఇలా రొటేట్ చేయండి. సో ఇలా రొటేట్ చేసినప్పుడు మీకు ఇదే స్ట్రక్చర్ వస్తుంది. ఇలా రొటేట్ చేసినప్పుడు క్లోరిన్ క్లోరిన్ హైడ్రోజన్ హైడ్రోజన్ రెండు సూపర్ ఇంపోజిబుల్. దే ఆర్ వన్ క్యాన్ బి ప్లేస్డ్ ఆన్ టు ద అదర్. అందుకనే వీటిని సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్. ఓకే, నార్మల్గా
your superimposable images, not mirror images, superimposable images will be identical. Okay, what is it? You must understand in note. ఆప్టికల్ యాక్టివిటీ నుంచి మాట్లాడట్లేదు. superimposable images are ఐడెంటికల్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండింటిని మనం ఇలా దీన్ని రొటేట్ చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టగలుగుతున్నామంటే ఈ రెండు కూడా సేమ్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేస్తున్నాయని దాని అర్థం. ఓకే, క్లాస్ 8కి స్టార్ట్ చేస్తారు, ఎండింగ్ టాపిక్ని బట్టి ఉంటుంది. వాట్ ఎగ్జాక్ట్లీ? ఓకే ప్రియా సార్, డైలీ అట్ వాట్ టైమ్ క్లాస్ ఈజ్ స్టార్టెడ్ ఎండెడ్? సో నందిని, ఐ విల్ టెల్ యూ సంథింగ్. సో కొన్నిసార్లు ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే ఇది వన్ షాట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది అంటే ఆబ్వియస్గా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఏ వన్ షాట్. లేదనంటే ఐ విల్ యాక్చువల్లీ స్ప్లిట్ ఇట్ ఇన్ డిఫరెంట్ సెషన్స్. ఓకే, గాట్ దిస్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ ఆప్టికల్ ఐసోమర్స్? సో ఆల్ chiral molecules will be optical isomers to one another. Okay, as well as all achiral molecules with chiral center will be optical isomers. Understood? Did you understand this? Is there any doubt till here? So మనం మీసో కాంపౌండ్ గురించి మాట్లాడుతున్నాం ఇంతకు ముందు. సో when we are talking about this మీసో కాంపౌండ్, let's say chlorine hydrogen, chlorine hydrogen. సో ఇది మీసో కాంపౌండ్ గా పరిగణించాం. ఓకే, మరి ఈ కాంపౌండ్ చెప్పండి, డూ యూ థింక్ దిస్ పర్టికులర్ కాంపౌండ్ ఈజ్ ఎ మీసో కాంపౌండ్? క్లోరిన్, క్లోరిన్. సో దీన్ని మీసో కాంపౌండ్ గా చెప్పొచ్చా? డూ యూ థింక్ దిస్ ఇస్ ఎ మీసో కాంపౌండ్? సో ఇది మీసో కాంపౌండ్ ఎందుకంటే దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయితే ఉంది మనకి ఇక్కడ. ఓకే, సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కంటే ముందు మనం చూడాల్సింది ఏంటి? ఫస్ట్ ఇది అకైరలా కాదా అనేది గమనించాలి. ఫస్ట్ ఇక్కడ ఒక కైరల్ సెంటర్ ఉంది, ఇది ఒక కైరల్ సెంటర్. సో దిస్ ఇస్ బేసికలీ టూ కైరల్ సెంటర్స్ విత్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఇది మన ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో హియర్ దెర్ ఈస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఆబ్వియస్గా మాలిక్యూల్ ఇస్ అకైరల్ మాలిక్యూల్. ఓకే, అంటే దిస్ ఇస్ ఆప్టికలీ ఇన్యాక్టివ్. సో ఎందుకు ఇన్యాక్టివ్, వై దిస్ ఇస్ ఇన్యాక్టివ్ అనే విషయం మనకు తెలియాలి. ఎందుకు? బికాస్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఈస్ ద రీజన్ వై దిస్ ఇస్ ఇన్యాక్టివ్. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఓకే, సో దిస్ ఈస్ అన్ ఆప్టికలీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. దీన్ని మీసో కాంపౌండ్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ కాంపౌండ్ నోన్ యాజ్? మీసో కాంపౌండ్. సో బేసికల్గా ఒక మీసో కాంపౌండ్లో ఏం జరుగుతుంది ఇది మనం అర్థం చేసుకోవాలి అని అంటే వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ మనం డిటర్మైన్ చేయాలి. సో వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ మనం డిటర్మైన్ చేయడం అంటే ఏంటంటే మీరు ఇక్కడ గమనించండి. ఓకే, లెట్స్ సే నేను ఇటు సైడ్ తీసుకుంటున్నాను. సో దీంట్లో మనకు కైరల్ కార్బన్స్ ఉన్నాయి. సో ఈ రెండు కైరల్ కార్బన్స్. సో దీన్ని నంబరింగ్ చేస్తే ఇక్కడ 1, దిస్ విల్ బీ 2 అండ్ దిస్ విల్ బీ 3 అండ్ దిస్ విల్ బీ 4. అంటే ఇలా ఎలా వస్తుంది? సో దిస్ విల్ బీ క్లాక్ వైజ్. సో కానీ క్లాక్ వైజ్ ఉన్న లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇక్కడ ఉంది కాబట్టి క్లాక్ వైజ్ అంటే నార్మల్గా ఆర్ రావాలి, కానీ లీస్ట్ ప్రయారిటీ ఇస్ హియర్. సో అంటే ఇది ఎస్ కాన్ఫిగరేషన్ అని రాస్తాం. ఓకే, మరి ఇక్కడ గమనించినట్లయితే ఇఫ్ యూ నోటీస్ దిస్ పర్టికులర్ కార్బన్, దీని యొక్క రొటేషన్ కానీ గమనించినట్లయితే మనం, సో ఇక్కడేమో ఫస్ట్ ప్రిఫరెన్స్, అలానే దీనికి మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఈ పర్టికులర్ కార్బన్కి, అండ్ సిమిలర్లీ ద థర్డ్ ప్రిఫరెన్స్ అండ్ ద ఫోర్త్ ప్రిఫరెన్స్. సో దీన్ని రొటేట్ చేసామనుకోండి, ఏ డైరెక్షన్లో రొటేట్ చేయొచ్చు? సో దిస్ గోస్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఈజ్ ఆన్ దిస్ టువర్డ్స్ ద అబ్జర్వర్, అంటే ఇట్ ఈస్ ఆన్ ద హారిజాంటల్. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే నార్మల్గా ఎస్, కానీ ఇక్కడ టువర్డ్స్ ద అబ్జర్వర్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ కాన్ఫిగరేషన్. అంటే ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్ దాట్ ఈ రెండు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ వేరు కాబట్టి వీటి యొక్క రొటేషన్స్ కూడా ఆపోజిట్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్నల్ కంపెన్సేషన్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంటర్నల్ కంపెన్సేషన్. ఇంటర్నల్ కంపెన్సేషన్ అంటే ఏంటి సార్ అంటే ఈ పార్ట్ కనుక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ నేను తీసుకున్నప్పుడు లైట్ని ఇలా పాస్ చేశాను అనుకోండి, ఈ పార్ట్ ఏం చేస్తుందంటే
ఈ డైరెక్షన్లో లైట్ని రొటేట్ చేస్తే ద సేమ్ అమౌంట్ దిస్ పర్టికులర్ కాంపౌండ్ ఈ బిలో ఉంది చూసారా, ఇది కూడా ఇలా కిందికి రొటేట్ చేయడం వల్ల ఇవి రెండు మ్యూచువల్గా క్యాన్సల్ అయిపోతాయి. మ్యూచువల్లీ క్యాన్సల్ అంటే ఇక్కడ మనకు ఇంటర్నల్ కంపెన్సేషన్ జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ కాన్ఫిగరేషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, internal compensation is taking place. Internal compensation is taking place. Hence, we are getting a compound that is meso compound. So basically, a mesomer or meso compound is the compound that is formed by the internal compensation. దీన్ని మనం meso compound అని పిలుస్తాం. Is this clear? Do you have any doubts still here? అర్థమైందా? సో ఇలా అయితే మనం కేటగరైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ హియర్. సో ఇలా మనకు ఈ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, ఇలా మనకు ఇంటర్నల్ కంపెన్సేషన్ జరిగి ఓకే మనకు ఒక మీసో కాంపౌండ్ అయితే ఇక్కడ వస్తుంది. మరి ఈ కాంపౌండ్ని మీసో కాంపౌండ్ అని చెప్పొచ్చా? ఇక్కడ కూడా ఉంది కదా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఎస్, దిస్ ఈస్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, కరెక్ట్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అని కదా ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఈ కాంపౌండ్ నేను మీసో కాంపౌండ్ అనొచ్చా? కెన్ యూ టెల్ మీ సార్? అవును సార్, ఈ కాంపౌండ్ మీసో కాంపౌండ్ అనొచ్చు అని మీరు చెప్పగలిగితే ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇస్ దిస్ కాంపౌండ్ ఏ మీసో కాంపౌండ్? దట్స్ మై క్వశ్చన్. ఓకే, మనకు తెలిసిన విషయం ఏంటంటే మీసో కాంపౌండ్ ఈజ్ అన్ ఆప్టికల్ ఐసోమర్, కరెక్ట్. సో మీసో కాంపౌండ్ ఇస్ బేసికలీ అన్ ఆప్టికల్ ఐసోమర్. సో మనం తీసుకునే ఏదైతే మీసో కాంపౌండ్ ఉందో ఈ మీసో కాంపౌండ్ విల్ బీ అన్ ఆప్టికల్ ఐసోమర్ అన్న విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాం, కరెక్ట్. దెన్ డూ యూ థింక్ దిస్ ఈస్ ఎ మీసో కాంపౌండ్? సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ మళ్ళీ ఇది మీసో కాంపౌండ్గా డిక్లేర్ చేయొచ్చా? చెయ్యలేము. ప్రియా చెప్పినట్టుగా అబ్సల్యూట్గా ఇట్ ఈస్ నాట్ ఎ మీసో కాంపౌండ్. అసలు ఎందుకు మీసో కాంపౌండ్ కాదు అన్న విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు ఎటువంటి కైరల్ కార్బన్సే లేవు. ఎందుకు లేవు చూడండి, ఇక్కడ ఇది CH3 గ్రూప్, ఇది కూడా CH3 గ్రూప్. సో ఇది కైరల్ కార్బనా? నో, దిస్ ఈస్ నాట్ ఏ కైరల్ కార్బన్, నాట్ ఏ కైరల్ కార్బన్. సో అసలు ఇది కైరల్ కార్బనే కాదు, రెండు సేమ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా ఇక్కడ మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కనిపిస్తుంది అండ్ హియర్ దెర్ ఈస్ నో కైరల్ కార్బన్. సో నో కైరల్ కార్బన్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ద కాంపౌండ్ కంటైనింగ్ ఎ కైరల్ మాలిక్యూల్ విత్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఇట్ మస్ట్ హ్యావ్ కైరల్ కార్బన్. సో కైరల్ కార్బన్ ఉంటేనే మనం ఆ పర్టికులర్ కాంపౌండ్ని ఆప్టికల్ ఐసోమర్గా పరిగణిస్తాం. ఆప్టికల్ ఐసోమర్గా పరిగణించాలంటే దట్ మస్ట్ బీ ఏ మీసో కాంపౌండ్ హియర్. సో ఇక్కడ మీసో కాంపౌండ్ అవ్వాలి అని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అకైరల్ అండ్ దెర్ ఈస్ నో కైరల్ కార్బన్ ఇన్ ఇట్. సో కాంపౌండ్ విచ్ ఈస్ అకైరల్ విత్ chiral carbon in it, that can be told as meso. Here this is an achiral molecule with no chiral carbon. So this is never an optical isomer. దీని అసలు ఆప్టికల్ ఐసోమరిజం గురించే మాట్లాడకూడదు ఇక్కడ. నాట్ ఏ కైరల్ కార్బన్. సో ఇక్కడ కైరల్ కార్బన్ లేదు, అట్ ద సేమ్ టైం ఇది ఒక ఆప్టికల్ ఐసోమర్ గురించి కాదు, ఇది ఒక జస్ట్ ఒక నార్మల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్. సో దిస్ ఈస్ నార్మల్ ఒక ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఓకే, ఇన్యాక్టివ్ కాంపౌండ్, బట్ ఇట్ ఈస్ నాట్ మీసో కాంపౌండ్. ఇక్కడ మనం ఎటువంటి కాన్ఫిగరేషన్స్ అప్లై చేయడానికి లేదు. ఇట్ ఈస్ నాట్ మీసో, ఇట్ ఈస్ నాట్ మీసో. ఇన్యాక్టివ్ అని ఎలా చెప్పేసాను? ఆబ్వియస్గా ఇట్ ఈస్ బికాస్ అకైరల్ విత్ నో కైరల్ కార్బన్ ఇన్ ఇట్. అండర్స్టూడ్? నాట్ యెట్ నందిని, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఇలా అయితే ఒక మీసో కాంపౌండ్ అయితే మనం కనుక్కుంటాం. అర్థమైందా? సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఎనాన్షియోమర్స్. ఏంటివి? ఎనాన్షియోమర్స్. సో బేసికల్గా ఎనాన్షియోమర్స్ ఆర్ ఆప్టికల్ ఐసోమర్స్. దే ఆర్ ఆప్టికల్ ఐసోమర్స్. సో ఆప్టికల్ ఐసోమర్స్ అని చెప్పాలంటే బేసికలీ ఏంటి? దే మస్ట్ హ్యావ్ no plane of cement అంటే chiral molecule అయినా ఉండాలి. Enantiomers must be chiral molecules or achiral molecules with
ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే అకైరల్ మాలిక్యూల్స్ విత్ ఏ కైరల్ కార్బన్ ఉన్నట్లయితే వాటిని మనం ఆప్టికల్ ఐసోమర్స్ అని పిలుస్తాం. సో ఎనాన్షియోమర్స్ అనేవి ఆప్టికల్ ఐసోమర్స్, బట్ దే ఆర్ ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్స్. ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్స్గా ఉంటాయి అంటే ఇట్ ఈస్ 100% షూర్ దట్ ఎనాన్షియోమర్స్ ఆర్ కైరల్ మాలిక్యూల్స్, అంతే కదా. ఆబ్వియస్గా ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇట్ మస్ట్ బీ కైరల్ మాలిక్యూల్స్. సో కైరల్ మాలిక్యూల్స్ మాత్రమే ఎనాన్షియోమర్స్గా ఉండగలవు. సో ఒక పర్టికులర్ మాలిక్యూల్కి మనకు ఇంకొక మాలిక్యూల్ విల్ బి అన్ ఎనాన్షియోమరిక్ పెయిర్. అది ఎలా కనుక్కుంటామంటే ద బెస్ట్ డెఫినేషన్ టు డిస్క్రైబ్ దిస్ ఎనాన్షియోమర్స్ ఇస్ దే ఆర్, వీటిని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే ఓకే, దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ ఓకే, నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. ఓకే, నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ని మనం ఎనాన్షియోమర్స్ అని పిలుస్తాం. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్. సో మనం తీసుకునే ప్రతి కాంపౌండ్ కానీ మనం కానీ తీసుకున్నట్లయితే బేసికల్గా ఆప్టికల్ ఐసోమర్స్ ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్స్ అంటే బేసికలీ దే ఆర్ కైరల్ మాలిక్యూల్స్. వీటి యొక్క మిర్రర్ ఇమేజ్ కానీ మనం తీసుకున్నట్లయితే అవి రెండింటిని మనం ఎనాన్షియోమర్స్ అని చెప్పొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక 2 ఎగ్జాంపుల్స్. సో ఒకవేళ నేను ఈ కాంపౌండ్ తీసుకున్నాను, ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్ అండ్ ఇక్కడ అయోడిన్ ఉందనుకోండి. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ కైరలా కాదా అని డిసైడ్ చేయాలంటే అబ్సల్యూట్లీ కైరల్, ఎందుకంటే 4 డిఫరెంట్ గ్రూప్స్, దీంట్లో నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, హెన్స్ ద కాంపౌండ్ విత్ సింగిల్ కైరల్ కార్బన్, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఏ కైరల్ మాలిక్యూల్. అంటే దీనికి ఎనాన్షియోమర్ అనేది ఉంటుంది. సో ఎనాన్షియోమర్ అనేది మనం ఎలా కనుక్కుంటామంటే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కనుక మనం కానీ తీసుకున్నట్లయితే, సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్, అప్పుడు వచ్చే కాంపౌండ్ ఏంటి ఇక్కడ? సో మిర్రర్ ఇమేజ్ అంటే ఇక్కడ క్లోరిన్ వస్తుంది, ఇక్కడ బ్రోమిన్ వస్తుంది. వర్టికల్ ప్లేన్స్ మీద ఉండే మారవు, ఓన్లీ హారిజాంటల్ ప్లేన్స్ మీద ఉన్నాయి మాత్రం మారిపోతాయి. సో ఇక్కడేమో అయోడిన్ వస్తుంది. సో ఇది ఇంకొక పర్టికులర్ ఆప్టికల్ ఐసోమర్ వస్తుంది. సార్ ఇది వేరు అని మీరు ఎలా చెప్తున్నారు? వాట్ ఈస్ లెటింగ్ యూ టెల్ దట్ దిస్ 2 ఆర్ ఎనాన్షియోమర్స్? ఒకటేంటంటే దిస్ ఈస్ ఎ కైరల్ మాలిక్యూల్ విచ్ ఈస్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజ్. సో ఈ 2 ఎనాన్షియోమర్స్ అని మనం చెప్పాలంటే ఫస్ట్ ఇవి 2 కైరల్ మాలిక్యూల్స్, అబ్సల్యూట్లీ రైట్, దే ఆర్ కైరల్ మాలిక్యూల్స్. అండ్ ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసినప్పుడు ఆర్ దే గెట్టింగ్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ టు వన్ అనదర్? లేదు, ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వట్లేదు కాబట్టి 100% అవి ఎనాన్షియోమర్స్ అయ్యి తీరాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ 2 మస్ట్ బి మిర్రర్ ఇమేజెస్. సో ఈ 2 కండిషన్ సాటిస్ఫైడ్ అండ్ దిస్ ఇస్ ద 3rd కండిషన్. సో ఇలా ఈ 3 కండిషన్ సాటిస్ఫైడ్ అయితే ఈ రెండింటిని మనం ఎనాన్షియోమర్స్ అని మనం చెప్పచ్చు. అర్థమైందా? క్లియర్? ఎస్, అబ్సల్యూట్లీ. గౌతమి సార్ జనవరికి సిలబస్ కంప్లీట్ చేయండి సార్ ప్లీజ్, బికాస్ రివిజన్కి టైం సరిపోదు. ఐఎమ్ రియలీ సారీ గౌతమి, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఫినిష్ ద ఆర్గానిక్. ఓకే, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే దిస్ ఆర్ ద బేసిక్స్, వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ద బేసిక్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ వాట్ I'm actually teaching in the sessions. ఎందుకంటే I have seen most of the positive comments. I was literally happy looking at all of your comments. Okay na? Clear? Understood? Do you have any doubts till here? Awesome. So దీన్ని మనం enantiomers అని పిలుస్తాం. Enantiomers are basically chiral molecules which are non-superimposable mirror images. వాటిల్ని మాత్రమే enantiomers అని పిలవచ్చు. అర్థమైందా? సో దిస్ ఆర్ ఎనాన్షియోమర్స్. ఓకే, మరి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్. సో ఇక్కడ క్లోరిన్, హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్. ఓకే, సో ఒకటేంటంటే ఈ పర్టికులర్ కాంపౌండ్ అనేది ఇట్ ఈస్ 100% ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్. ఓకే, ఇది ఒక ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్. సో ఎందుకంటే దీంట్లో నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ, అది తెలిసిపోయింది. సో ఇది ఒక ఆప్టికల్ యాక్టివ్ అంటే కైరల్ మాలిక్యూల్ అన్న విషయం నాకు 100% తెలిసిపోయింది. ఇటువంటి కైరల్ మాలిక్యూల్ యొక్క మిర్రర్ ఇమేజ్ నేను కానీ తీసుకున్నాను అనుకోండి. సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో ఇక్కడ నాకు క్లోరిన్ వస్తుంది, ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది, వెరాస్ ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ క్లోరిన్ వస్తుంది, అంతే కదా. సో ఇఫ్ యూ నోటీస్ మనం ముందులో వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ రాసాం, మీకు గుర్తు నిండాలి.
So if you remember this, so where did we write this? Okay, I will write it again. What is there? So ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, ఇది కూడా కైరల్ మాలిక్యూల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ అండ్ నాన్ సూపర్ ఇంపోజబుల్. అంటే ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి, దే ఆర్ నాట్ ఇంపోజబుల్ ఆన్ టు వన్ అనదర్. అంటే ఆబ్వియస్గా ఈ రెండింటిని మనం ఎనాన్షియోమర్స్ అని పిలవచ్చు. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ ద కండిషన్ వై వీఆర్ కాలింగ్ దెమ్ ఎనాన్షియోమర్స్? ఇవి కూడా ఎనాన్షియోమర్స్. అండ్ ఇఫ్ యూ నోటీస్ సంథింగ్, ఇలా చేసినప్పుడు ఎనాన్షియోమర్స్కి ఏంటంటే వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఒకవేళ ఇక్కడ చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి. సో దీంట్లో కానీ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే 1, 2, 3 అండ్ హియర్ ఇస్ ద 4th వన్. సో ఇట్ ఈస్ ద క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అంటే నార్మల్గా మనకు 6 వస్తుంది. పోనీ ఇక్కడ చూసినట్లయితే సో ద ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ద థర్డ్ వన్. సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ ఇస్ ద 4th ప్రయారిటీ గ్రూప్ అట్ ద బాటమ్. సో ఆబ్వియస్గా ఇది ఎస్ కాన్ఫిగరేషన్. సో ఆర్ఎస్ అంటే దర్ ఇస్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఆర్ ఉండేది ఎస్ అయిపోయింది. అండ్ సిమిలర్గా ఇక్కడ చూడండి. సో ఒకవేళ నేను దీనికని అప్లై చేశాను అనుకోండి, ఫస్ట్ అండ్ ఇక్కడేమో సెకండ్ అండ్ దిస్ బికమ్స్ మై థర్డ్. సో ఇలా ఇప్పుడు ఇక్కడ రొటేషన్ చూసినట్లయితే దిస్ ఇస్ అగైన్ క్లాక్ వైజ్. కానీ 4th ప్రయారిటీ గ్రూప్ హారిజాంటల్ ఉంది కాబట్టి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏంటి, దిస్ క్లాక్ వైజ్ అంటే ఆర్ రావాలి. కానీ ఇక్కడ 4th ప్రయారిటీ గ్రూప్ ఈజ్ ఆన్ హారిజాంటల్ కాబట్టి ఇది ఎస్. సో ఇది ఎస్ అంటే కంపల్సరీ ఇక్కడ వచ్చేది ఆర్ఏ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి, చూడండి కావాలంటే ఇక్కడ కూడా. మరి ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎస్. సో ఇది చూడండి, ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ సో 1, ఇక్కడ మళ్ళీ 2, దిస్ ఇస్ ద 3rd ప్రయారిటీ గ్రూప్. సో 4th ప్రయారిటీ గ్రూప్ యాజ్ పర్ దిస్ కైరల్ కార్బన్. సో దీని యొక్క కాన్ఫిగరేషన్ చూసినట్లయితే దిస్ ఇస్ కమింగ్ అవుట్ టు బి క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అంటే ఆర్ రావాలి, కానీ బట్ స్టిల్ దిస్ ఇస్ ద హారిజాంటల్ అంటే ఇది మన ఎస్. సో ఇక్కడ ఎస్ అంటే ఇక్కడ ఆర్ వస్తుంది. అంటే దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. అంటే ఎనాన్షియోమరిక్ పెయిర్స్ ఎలా ఉంటాయంటే, ఓకే ఒకవేళ మనం తీసుకునే కాంపౌండ్లో ఎస్ కాన్ఫిగరేషన్ ఉంచింది అనుకోండి, దీని యొక్క మిర్రర్ ఇమేజ్లో ఆర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనం ఆర్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క మిర్రర్ ఇమేజ్లో మనకు ఎస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అండ్ ఒకవేళ మనం కనుక 2 కార్బన్స్ ఉండేవి తీసుకున్నాం అనుకోండి, ఇది సింగిల్ కార్బన్స్, సింగిల్ కైరల్ కార్బన్స్, సింగిల్ కైరల్ సెంటర్స్. ఒకవేళ డబుల్ కైరల్ సెంటర్స్ అనుకోండి, డబుల్ కైరల్ సెంటర్స్ అనుకోండి, ఒకవేళ ఇక్కడ మనం ఆర్ అండ్ ఆర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎస్ అండ్ ఎస్ వస్తుంది. ఓకే, డూ యూ అండర్స్టాండ్ దిస్? ఇలా ఎస్ అండ్ ఎస్ వస్తుంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎస్ అండ్ ఎస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడేమో మనకి ఆర్ అండ్ ఆర్ వస్తుంది. ఓకే, ఒకవేళ సేమ్ థింగ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎస్ అండ్ ఆర్, దెన్ హియర్ యూ గెట్ ఆర్ అండ్ ఎస్. కాన్ఫిగరేషన్స్ అయితే ఇలా రివర్స్ అయిపోతాయి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ enantiomers. అర్థమైందా? Is this clear? Do you have any doubts still here? Awesome. Okay, so this is how you do it for enantiomers. Okay, so మరి next thing ఏంటంటే ఒక చిన్న question. Okay, so let's say I have this particular compound. ఇక్కడ CHO, chlorine, hydrogen, and here also let's say chlorine, hydrogen, ఇక్కడ CH3. ఓకే, మరి ఇక్కడ కూడా సేమ్ CHO, chlorine, hydrogen, and here you have hydrogen, sorry, chlorine, hydrogen. సో ఇక్కడ చూడండి మళ్ళీ. సో లెట్స్ సే I have here chlorine, hydrogen, CHO, CH3, and the final one I will put here is, so ఇక్కడ కనుక గమనించినట్లయితే I have here chlorine, hydrogen, and here is the hydrogen, chlorine, CHO, and ఇక్కడేమో మన CH3. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అవుట్ ఆఫ్ దిస్ 1 2 3 4, 1 2 3 and 4, ఈ 4 వేటిని మనం enantiomers అని పిలవచ్చు? కెన్ యూ టెల్ మీ? థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. ఖచ్చితంగా సాయి, మనం వి విల్ స్టార్ట్ విత్ ఇన్ఆర్గానిక్ ఫర్ షూర్. ఓకే, సో వీటిని మనం ఎనాన్షియోమర్స్, ఈ వీటిని పిలవచ్చు. సో ఎనాన్షియోమర్స్ అని చెప్పాలంటే ఫస్ట్ థింగ్ దే మస్ట్ బి ఆప్టికల్ ఐసోమర్స్. సో సారీ, ఫస్ట్ థింగ్ దే షుడ్ బి కైరల్. సో ఇక్కడ మనం 1 2, కానీ ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? దిస్ కెన్ నెవర్ బి అన్ ఎనాన్షియోమర్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 1 2, దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. ఎస్, దర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇక్కడ చూడండి 1 2, సారీ ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అసలు లేదు చూడండి. మై బ్యాడ్, ఐఎమ్ రియలీ సారీ. సో దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ హియర్. కరెక్ట్, మై బ్యాడ్, ఐఎమ్ రియలీ సారీ గైస్. సో దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, ఎందుకంటే ఇక్కడ CHO గ్రూప్, ఇక్కడ మిథైల్ గ్రూప్. సో ఇఫ్ ఐ డ్రా ఎ ప్లేన్ హియర్, ఈ 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఇక్కడ కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఇక్కడ నాకు CH3 గ్రూప్, whereas here also CH3 group. ఓకే, సో ఇక్కడ 1 2 3 4 పేర్స్లో ఎనాన్షియోమర్స్ ఏవి అని మనం ఎలా కనుక్కోవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ ఇస్ కైరల్ మాలిక్యూల్. సో నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ ఇట్ ఇస్ కైరల్. దిస్ ఇస్ ఆల్సో కైరల్ మాలిక్యూల్ బికాస్ దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. మరి ఇక్కడ కూడా 1 2 3 4, సో ఎస్, హియర్ ఆల్సో నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, సో ఇది కైరల్ మాలిక్యూల్. సో 4 ఆఫ్ దెమ్ ఆర్ కైరల్ మాలిక్యూల్స్. ఓకే, ఈ 4 కైరల్ మాలిక్యూల్స్లో మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే అకైరల్ అని చెప్పాలనంటే ఏంటి? దేర్ మస్ట్ బి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. వీటిలో ఏది ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేవు కాబట్టి అన్ని కైరల్ మాలిక్యూల్స్. సో ఫస్ట్ థింగ్ ఏవి ఎనాన్షియోమర్స్ అని ఎలా చెప్పొచ్చు? ఇఫ్ యూ నోటీస్ సంథింగ్, ఫస్ట్ థింగ్ ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ అవ్వాలి. ఓకే, సో ఇఫ్ యూ నోటీస్ సంథింగ్, కెన్ ఐ సే దిస్ 1 and 3 ఆర్ మిర్రర్ ఇమేజెస్? ఈ 2 చూడండి, కెన్ ఐ సే 1 and 3 ఆర్ మిర్రర్ ఇమేజెస్? ఓకే, అండ్ అలానే హౌ అబౌట్ ద 2 and 4? కెన్ ఐ సే బోత్ ఆఫ్ దిస్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ టు వన్ అనదర్? చూడండి, మిర్రర్ ఇమేజెస్ టు వన్ అనదర్. కావాలంటే చూడండి, సో ఇక్కడ క్లోరిన్, దిస్ విల్ బీ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ దిస్. This will be the mirror image of this, and similarly vice versa. This will be the mirror image of that. So ఇవి 2 mirror images. మరి are they superimposable? Check. So ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి నేను దీని మీద పెడితే is it superimposable? No. So it is a mirror image and it is non-superimposable. అంటే obviously this must be my what? Enantiomer. So ఇది నా enantiomeric pair. So what is this? So this I can write 1 and 3 are enantiomers. 1 and 3 enantiomers. Okay, then how about this 2 and 4? This is mirror images and they are non-superimposable. Gamaninchandi. So they are non-superimposable. ఫస్ట్ థింగ్ అవి కైరల్ మాలిక్యూల్స్ అని ఆల్రెడీ డిస్కస్ చేసేసాం మనం. ఇది కైరల్. సో కైరల్ మాలిక్యూల్, మిర్రర్ ఇమేజెస్ అండ్ దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్. అంటే ఆబ్వియస్గా 2 and 4. వాట్ హ్యాపన్స్ టు 2 and 4? 2 and 4 are also 2 and 4. Both of these are what? Enantiomers. Understood? సో వీటిల్ని మనం ఎనాన్షియోమర్స్ అని పిలుస్తాం. Okay, and similarly there is something that you call it as diastereomers. So వేటిల్ని మనం diastereomers అని పిలుస్తాం అనేది చూద్దాం. సో నౌ టు కాల్ సంథింగ్ డయాస్టీరియోమర్, మనకున్న కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సింపుల్ కండిషన్. ఏంటంటే దే ఆర్ నాన్ మిర్రర్ ఇమేజెస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ రెండో కండిషన్ ఏంటంటే నాన్ సూపర్ ఇంపోజిబుల్. ఇవి 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయినట్లయితే వాటిల్ని మనం డయాస్టీరియోమర్స్ అని డిక్లేర్ చేసేయచ్చు. నాన్ మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపర్ ఇంపోజిబుల్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ C, డబుల్ బాండ్ C, ఇక్కడ క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్. అండ్ సిమిలర్గా లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ 1 more క్లోరిన్ అండ్ హైడ్రోజన్ హియర్. ఓకే, అండ్ సిమిలర్గా C డబుల్ బాండ్ C, ఇక్కడ ఒక క్లోరిన్ అండ్ హైడ్రోజన్. అండ్ సిమిలర్లీ హియర్ ఐఎమ్ టేకింగ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్. సో ఈ రెండింటిని నేను డయాస్టీరియోమర్స్గా డిక్లేర్ చేయొచ్చా? 1 and 2.
Can I call 1 and 2 as diastereomers? No, well, it will go for 15 to 20 more minutes. So 20 more minutes will close the class. Okay na? So వీటిని నేను diastereomers అని చెప్పొచ్చా? So first I have to check, are they non-mirror images? Yes. దీనికి this both can never be mirror images to one another. That is 100% sure. Are they non-superimposable? Yes. So దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పెట్టాను అనుకోండి. Are this superimposing with one another? లేదు. అందుకనే వీటిని కూడా డయాస్టీరియోమర్స్ అని పిలవచ్చు. డయాస్టీరియోమర్స్ అని పిలవచ్చు. అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకుంటూ ఉన్నామంటే మేబీ ఈ డయాస్టీరియోమర్స్ అంటే ఓన్లీ ఆప్టికల్ ఐసోమర్స్ మాత్రమే మనకు డయాస్టీరియోమర్స్ అని చెప్పొచ్చా అని అనుకుంటే ఇక్కడ జామెట్రికల్ ఐసోమర్స్, ఇవి రెండు జామెట్రికల్ ఐసోమర్స్ కదా. సో ఆర్ దే జామెట్రికల్ ఐసోమర్స్? ఎస్, దే ఆర్ జామెట్రికల్ ఐసోమర్స్. సో ఈవెన్ జామెట్రికల్ ఐసోమర్స్ క్యాన్ బి డయాస్టీరియోమర్స్, గుర్తుపెట్టుకోండి. సో డయాస్టీరియోమర్స్ అంటే నాన్ మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపర్ ఇంపోజబుల్. ఇది కండిషన్ సాటిస్ఫై అయితే చాలు డయాస్టీరియోమర్స్ అని రాసేయచ్చు. ఓకే, సో దట్ మీన్స్ దిస్ ఆర్ ఆల్సో డయాస్టీరియోమర్స్. అర్థమైందా? వీటిని కూడా మనం డయాస్టీరియోమర్స్ కింద రాయొచ్చు. అలానే ఆప్టికల్ ఐసోమర్స్ని కూడా డయాస్టీరియోమర్స్గా రాయొచ్చు. సో ఆప్టికల్ ఐసోమర్స్గా అంటే there is nothing to do with optical activity here. Diastereomers రెండింటిని మనం డయాస్టీరియోమర్స్ అని చెప్పాలి అని అంటే అవి నాన్ మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపర్ ఇంపోజబుల్ ఉండాలి. సో అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, కెన్ ఐ సే ద కాంబినేషన్స్? ఇక్కడ చూడండి, కెన్ ఐ సే దట్ 1 and except for 1, 3, కెన్ ఐ సే 1, 2 and 1, 4 ఆర్ డయాస్టీరియోమర్స్? చెప్పచ్చా? సో దీన్ని చూసినట్లయితే యూ నీడ్ నాట్ చెక్ ఎనీథింగ్ అబౌట్ ఆప్టికల్ యాక్టివిటీ. ఆప్టికల్ యాక్టివిటీ గురించి మనకు పని లేదు. కానీ మనం చూడాల్సిన విషయం ఏంటి? ఓన్లీ నాన్ సూపర్ ఇంపోజబుల్, నాన్ మిర్రర్ ఇమేజెస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండు చూడండి. సో హియర్ వీఆర్ లుకింగ్ అట్ 1 and 2. సో ఈ 1 and 2ని డయాస్టీరియోమర్స్గా డిక్లేర్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ చేయొచ్చు. ఐ కెన్ సే హియర్, ఓకే, 1 and 2 both of this are diastereomers. Okay, ఎందుకంటే this both are non superimposable images as well as non mirror images. ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ కాదు, అట్ ద సేమ్ టైం ఒకదానికొకటి నాన్ సూపరింపోజబుల్ కూడా కాదు. సో ఆబ్వియస్లీ 1 and 2 ఆర్ డయాస్టీరియోమర్స్. అండ్ సిమిలర్గా కెన్ ఐ సే 1 and 4 ఆర్ డయాస్టీరియోమర్స్? అబ్సల్యూట్గా నేను 1 and 4 కూడా ఐ కెన్ సే దెమ్ యాజ్ డయాస్టీరియోమర్స్. ఎందుకంటే దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ అండ్ దే ఆర్ నాన్ మిర్రర్ ఇమేజెస్. అంటే ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేస్తే డూ యూ థింక్ దే విల్ బీ సేమ్? నో, రైట్? సో దే విల్ నెవర్ బీ సేమ్. సో అందుకనే ఈ రెండింటిని కూడా మనం ఏమని పిలుస్తున్నాం? డయాస్టీరియోమర్స్ అని పిలుస్తున్నాం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, so this is the condition for diastereomers. And similarly, how about this? So ikkada, can I compare this with the second one, 2 and 3? 2 and 3 I can compare. So 2 and 3 kuda naku diastereomers ostaya. Obviously this both are non-mirror images and non-superimposable. So hence 2 and 3 are also, ante ఇవి రెండు కూడా దే ఆర్ నాన్ మిర్రర్ ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్. హెన్స్ దే ఆర్ ఆల్సో డయాస్టీరియోమర్స్. అర్థమైందా? సో ఇలా అయితే డయాస్టీరియోమర్స్ రాయొచ్చు, ఇలా అయితే ఎనాన్షియోమర్స్ కూడా మనం ఈజీగా రాయొచ్చు. దెన్ హౌ అబౌట్ దిస్ 2 and వి కంపేర్ 1 ఆల్రెడీ? ఎస్, ఆల్రెడీ 1, 2 మనం తీసుకున్నాం కాబట్టి దిస్ ఇస్ ఆల్రెడీ కంపేర్డ్. సో దిస్ ఆర్ ద 3 pairs of diastereomers you can write, and whereas similarly 2 pairs of enantiomers ila aithe rayachu. Is this clear? Do you have any doubts still here? You can ask me. Please see, sir నాకు ఇది అర్థం కాలేదు అని అంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I hope you are clear with whatever we have discussed till now. ఇలా అయితే మనం డయాస్టీరియోమర్స్ని చెప్పొచ్చు. సో మనం డయాస్టీరియోమర్స్ రాసేటప్పుడు యాక్టివ్గానే ఉండాల్సిన అవసరం లేదు, ఇన్యాక్టివ్గా కూడా ఉండొచ్చు అనమాట. అర్థమైందా? So it is not always, you need not write them as active compounds. Okay, clear? So any doubt still here? Okay,
Fine. So next thing we'll try to understand about, so diastereomers అయితే మీకు అర్థమయ్యాయి. So there are basically non-mirror images, non-superimposable. Okay. సో ఇంకొకటి ఏంటంటే యూ మస్ట్ అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ ద ఆప్టికల్ యాక్టివిటీ. సో నార్మల్గా కనుక మనకు ఇఫ్ యూ హ్యావ్, ఓకే లెట్స్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐజోమర్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాం. సో రెసిమిక్ మిక్స్చర్, డిడ్ ఐ టెల్ యూ ఎనీథింగ్ అబౌట్ రెసిమిక్ మిక్స్చర్? సో రెసిమిక్ మిక్స్చర్ అంటే ఏంటంటే, లెట్స్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ పెయిర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్, సో పెయిర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ నేను తీసుకున్నట్లయితే, ఓకే, అండ్ దే ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:1 రేషియోలో, అంటే ఈక్విమోలార్ రేషియోలో నేను తీసుకున్నట్లయితే, రేషియో ఆఫ్ 1:1 కాంపౌండ్. సో రెండింటిని నేను ఈక్విమోలార్ రేషియోలో అంటే సేమ్ రేషియోలో తీసుకున్నట్లయితే నాకు వచ్చే కాంపౌండ్ ఏదైతే ఉందో అది రెసిమిక్ మిక్స్చర్ అవుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ రెసిమిక్ మిక్స్చర్, నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎనాన్షియోమెరిక్ పేర్ తీసుకున్నాను. ఓకే, ఎనాన్షియోమెరిక్ పేర్ అంటే లెట్స్ సే ఇది నా కార్బన్ అనుకోండి, ఇక్కడ అయోడిన్, బ్రోమిన్, అండ్ లెట్స్ సే హియర్ యూ హ్యావ్ క్లోరిన్ అండ్ హైడ్రోజన్. లెట్ మీ రైట్ ద ఫిషర్ ప్రొజెక్షన్, దట్స్ మచ్ బెటర్. ఇక్కడ అయోడిన్, క్లోరిన్, బ్రోమిన్, అండ్ హియర్ ఈస్ మై హైడ్రోజన్. ఓకే, అండ్ సిమిలర్గా లెట్స్ సే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి. సో ఫస్ట్ థింగ్ ఇది కైరల్ కాంపౌండ్ అని చెప్పాలి. ఎస్, 4 డిఫరెంట్ గ్రూప్స్, ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎ కైరల్ మాలిక్యూల్. సో కైరల్ మాలిక్యూల్ అని డిసైడ్ అయిన తర్వాత దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, దీని యొక్క ఎనాన్షియోమర్ అవుతుంది. సో దీని యొక్క ఎనాన్షియోమర్ అంటే ఆబ్వియస్గా నాకు ఇక్కడ అయోడిన్ వస్తుంది, ఇక్కడ వచ్చి బ్రోమిన్ వస్తుంది మిర్రర్ ఇమేజ్ ప్రకారం. ఇక్కడ ఈ గ్రూప్ సేమ్ క్లోరిన్ అండ్ హైడ్రోజన్. సో వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ నేను రాశాను అనుకోండి, ఎలా ఉంటుంది, ఇక్కడ నెంబర్ 1, 2 అండ్ 3 అండ్ 4 వస్తుంది. సో దీన్ని కానీ రొటేట్ చేశాను అనుకోండి, ఏ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాను, క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నాను. అండ్ ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ ద బిలో ద ప్లేన్, దట్ ఈస్ నాట్ టువర్డ్స్ ద అబ్జర్వర్, బిలో ద ప్లేన్ అంటే వర్టికల్లో ఉంది. సో దిస్ ఇస్ రైట్. క్లాక్ వైజ్ అంటే ఆబ్వియస్గా దీని యొక్క కాన్ఫిగరేషన్ ఇస్ ఆర్. ఇది ఆర్ అంటే ఆబ్వియస్గా ఇది ఎస్ వస్తుంది, కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ 1, 2, 3 అండ్ ఇక్కడ 4, అంటే దీని యొక్క రొటేషన్ ఎలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను. ఏ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ విత్ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ అట్ ద బాటమ్. సో ఆబ్వియస్లీ ఇది ఎస్ కాన్ఫిగరేషన్. సో ఈ రెండింటినీ కనుక నేను కానీ మిక్స్ చేశాను అనుకోండి, అంటే ఇఫ్ యూ నోటీస్ దే ఆర్ కాన్ఫిగరేషన్స్, ఒకటి ఆర్, ఒకటి ఎస్ కాన్ఫిగరేషన్. అంటే దీని అర్థం ఏంటంటే, నేను కనుక ఒక సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే, ఈ సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే, ఓకే, ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే, ఓకే లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సబ్స్టెన్స్ 1. సో దీన్ని సబ్స్టెన్స్ 1గా కేటగరైజ్ చేస్తాను. లెట్ మీ సే దిస్ పర్టికులర్ కాంపౌండ్ 1, కాంపౌండ్ 1, ఓకే, దీన్ని కాంపౌండ్ 2 అనుకుందాం, కాంపౌండ్ 2. సో ఒకవేళ నేను కనుక ఈ కాంపౌండ్ 1ని తీసుకున్నాను అనుకోండి, సో దీని వరకు ఒక ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ని పంపించాను అనుకోండి, ఒకవేళ ఈ లైట్ని కనుక ఇది ఈ డైరెక్షన్లో, if it is actually ensuring that the plane polarized light is turning in the anti-clockwise అనుకోండి, ఇలా ఏ డైరెక్షన్ ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఇలా మూవ్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఓకే లెవెల్ 2 అంతే, ఇక్కడ ఎలా క్లాక్ వైజ్ అనుకో, ఒకవేళ ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తుంది అనుకోండి. ఇంకొకటేమో ఇట్ ఈస్ డూయింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఇలా కాకుండా, సో ద కాంపౌండ్ 2, సో లెట్స్ సే దిస్ ఇస్ ద కాంపౌండ్ 1 ఈ డైరెక్షన్, అండ్ అలానే కాంపౌండ్ 2 ఏమో ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తుంది అనుకోండి. సో దిస్ ఈస్ ఫర్ ద కాంపౌండ్ 2. సో ఇప్పుడు మనం కానీ గమనించినట్లయితే ఈ రెండు కాంపౌండ్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని నేను మిక్స్ చేశాను అనుకోండి, వెన్ దే ఆర్ మిక్స్డ్, ఓకే, ఇన్ దిస్ ఈక్విమోలార్ రేషియో, ఇవి ఏం జరుగుతుంది అంటే దే విల్ నాట్ రొటేట్ ద ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్. ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో, ఈ మిక్స్చర్ని మనం ఏమని పిలుస్తామంటే రెసిమిక్ మిక్స్చర్ అంటాం. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ 1:1 ఈక్విమోలార్ రేషియో ఆఫ్ ఎనాన్షియోమర్స్. సో ఇటువంటి ఈక్విమోలార్ రేషియోలో ఈ ఎనాన్షియోమర్స్ని మనం తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు రెసిమిక్ మిక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎందుకు ఈ రెసిమిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుందంటే, ఈ రెండింటికి ఆబ్వియస్గా, ఈ రెండింటిని మనం ఎనాన్షియోమర్స్ అంటే ఆబ్వియస్లీ వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇవి మ్యూచువల్గా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ క్యాన్సిలేషన్ ఎలా జరుగుతుందంటే
ఎక్స్టర్నల్ క్యాన్సలేషన్ అంటే ఎక్స్టర్నల్ కంపెన్సేషన్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ కంపెన్సేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రెసిమిక్ మిక్స్చర్ అని పిలుస్తాం. సో ఇంటర్నల్ కంపెన్సేషన్ అంటే అది మీసో కాంపౌండ్. ఓకే, సో మీసో కాంపౌండ్లో ఇంటర్నల్ కంపెన్సేషన్ జరుగుతుంది. అదే కనుక రెసిమిక్ మిక్స్చర్ తీసుకున్నట్లయితే మనకు ఎక్స్టర్నల్ కంపెన్సేషన్ జరుగుతుంది. అంటే రెండు డిఫరెంట్ కాంపౌండ్స్ని మనం ఈక్విమోలార్ రేషియోలో మిక్స్ చేయడం వల్ల అవి రెండు ఎనాన్షియోమర్స్ అవ్వడం వల్ల మనకు ఒక రెసిమిక్ మిక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సాయి ప్రియా మీకు Gautami, you guys are chatting. Let's focus on this. Let's finish this. Okay, then I'll give you 2 to 3 minutes to interact. Sarena? First ఇది finish చేసిన తర్వాత మీరు interact అవ్వండి. సరేనా? This is really, really, really important. Okay? Yes, absolutely. Equimolar mixture of dextro and levo. I will explain that. ప్రియా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో దీన్ని మనం రెసిమిక్ మిక్స్చర్ అని పిలుస్తాం. సో ఇలా రెండు డిఫరెంట్ డైరెక్షన్స్లో కనుక ప్లెయిన్ పోలరైజ్లు కానీ మూవ్ చేసినట్లయితే ఈ రెండు కాంపౌండ్స్ మనం మిక్స్ చేయడం వల్ల ఈ రెండు కాంపౌండ్స్ ఎనాన్షియోమర్స్ అవ్వడం వల్ల మనకు రెసిమిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ రెసిమిక్ మిక్స్చర్ అంటే ఈ రెసిమిక్ మిక్స్చర్ని మనం ఫామ్ చేయడానికి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం రెసిమైజేషన్ అని పిలుస్తాం. వాట్ ఈస్ ఇట్? ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ రెసిమిక్ మిక్స్చర్. వాట్ ఈస్ దిస్? ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ రెసిమిక్ మిక్స్చర్. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తాం? రెసిమైజేషన్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నోన్ యాజ్ రెసిమైజేషన్ అని మనం పిలుస్తాం. అర్థమైందా? క్లియర్? అండర్స్టూడ్ గైస్? ఓకే, ఒకవేళ అలానే ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ ఫ్రమ్ రెసిమిక్ మిక్స్చర్ ఈజ్ నోన్ యాజ్ రెజల్యూషన్ అని పిలుస్తాం. వాట్ ఈస్ ఇట్? ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి. సో హియర్ ద process of separation of enantiomeric mixture అంటే basically your racemic mixture is known as resolution అని పిలుస్తాం. ఓకే, అండర్స్టూడ్? రెసిమైజేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ రెసిమిక్ మిక్స్చర్. రెజల్యూషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ రెసిమిక్ మిక్స్చర్ ఇస్ నోన్ యాజ్ రెజల్యూషన్. ఓకే, సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డయాస్టీరియోమర్స్ క్యాన్ బీ సపరేటెడ్ బై డిస్టిలేషన్. ఇట్ క్యాన్ బీ సపరేటెడ్. డయాస్టీరియోమర్స్ మనం సపరేట్ చేయొచ్చు, ఎందుకంటే టూ డిఫరెంట్ కాంపౌండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అదే గనక ఎనాన్షియోమర్స్ తీసుకున్నట్లయితే దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు బీ సపరేటెడ్. దట్ మీన్స్ అంటే ఇక్కడ ఇవేంటంటే దిస్ కెనాట్ బీ సపరేటెడ్ బై డిస్టిలేషన్, కెనాట్ బీ సపరేటెడ్ బై డిస్టిలేషన్. ఎందుకంటే మనం డిస్టిలేషన్లో ఏ ప్రాసెస్ ఉపయోగిస్తాం? బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో బేసికల్గా మనకి ఎనాన్షియోమర్స్కి వచ్చేసరికి ఆ కాంపౌండ్స్కి ఏంటంటే ఓకే దిస్ విల్ హ్యావ్, దీనికి గల కారణం ఏంటంటే సేమ్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్, అంటే సిమిలర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇక్కడ ఈ సపరేషన్ అనేది కష్టం ఫర్ ఎనాన్షియోమర్స్. అదే కనుక డయాస్టీరియోమర్స్కి అయితే దే డిఫర్ ఇన్ దేర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. They differ in their melting and boiling points. అందుకనే వీటిని మనం this can be separated through distillation. గుర్తుపెట్టుకోండి. ఓకే, కానీ enantiomers అయితే they cannot be separated through distillation, whereas diastereomers can be separated through distillation. Understood? Do you have any doubts still here? And the final one, we will talk about the number of optical isomers. Okay, manaku
if you have one chiral center మనకుండే కాంపౌండ్ అనేది ఆప్టికలీ యాక్టివ్, ఇట్ విల్ బి ఆప్టికలీ యాక్టివ్, అండ్ అటువంటి సమయంలో మనకేంటంటే దీనికి ఈ ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్ ఏదైతే ఉందో దిస్ ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్ దట్ ఈస్ A, B, C అండ్ D, దీనికంటూ ఒక మిర్రర్ ఇమేజ్ ఉంటుంది, దట్ ఈస్ D, A, C అండ్ B. అంటే ఒక chiral center ఉన్నట్లయితే the number of enantiomeric pairs are how many? The number of optically active, let's write first one, optically active compounds will be 2. Optically active compounds will be 2. And similar ga any number of mesomers, so mesomers ఏమైనా ఉంటాయా? లేదు, 0 ఉంటాయి. ఎందుకంటే plane of symmetry ఉండదు, there is no mutual cancellation ఇక్కడ, hence the number of mesomers are 0. Then how about the enantiomeric pairs? ఈ particular molecule ki enantiomeric pair will be 1. Enantiomeric pairs will be equal to only 1. ఎందుకంటే ఆప్టికల్ యాక్టివ్ 2 కాబట్టి that will be 2 divided by 2, only 1 enantiomeric pair మాత్రమే ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? Is this clear? So these are chiral centers which are optically active. So 1 enantiomeric pair, 0 mesomers, optically active compounds are 2. అంటే total optical isomers ఎన్ని ఉంటాయి ఇక్కడ? Total optical isomers will only be 2. ఎందుకంటే number of mesomers plus optical active isomers will be only 2 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ కేస్, ఒకవేళ if you have 2 chiral carbons, okay, and if these 2 chiral carbons are different, so 2 chiral carbons are different అంటే దీని అర్థం ఏంటో నేను చెప్తాను. ఓకే, అండ్ అలానే let's say you have same 2 chiral carbons, okay, and they are same. So same అంటే మీకు గుర్తుండాలి. Do you remember this particular case? I have explained you something that is related to this. So ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే క్లోరిన్ హైడ్రోజన్, సో ఇక్కడ ఈ chiral carbon and ఈ chiral carbon సేమ్, ఎందుకంటే ఈ chiral carbon కి ఈ 4 గ్రూప్స్ ఉన్నాయి, ఈ chiral carbon కూడా ఇదే 4 గ్రూప్స్, సో అందుకని ఈ రెండింటిని సేమ్ chiral carbons అని పిలుస్తాం. సో ఇటువంటి సేమ్ chiral carbons వచ్చినప్పుడు మనం కానీ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ రాసినట్లయితే మీరు కావాలంటే గమనించండి, ఇది ఒకటి వస్తుంది. సో ఇది కాకుండా మీకు ఇక్కడ క్లోరిన్ హైడ్రోజన్ అండ్ హియర్ ఇస్ ద హైడ్రోజన్ క్లోరిన్ వస్తుంది. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇంకొకటి వస్తుంది, ఏంటంటే దీని మిర్రర్ ఇమేజ్ విల్ బి క్లోరిన్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ క్లోరిన్. సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఒకటి వస్తుంది. సో పోనీ ఇలానే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ రాస్తే ఈ 2 కాంపౌండ్స్ సేమ్ వస్తాయి, ఈ 3 మాత్రమే పాసిబుల్ అవుతాయి. సో ఈ 3 మాత్రమే పాసిబుల్ అవుతాయి కాబట్టి వెన్ యూ హ్యావ్ 2 chiral carbons, okay, the number of optically active isomers will be only 2. Optically active ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఇక్కడేమో 2 ఉంటాయి. ఎందుకు అంటే ఇది మనకు మీసో అయిపోతుంది. ఇది మీసో అంటే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కూడా మనకు సేమ్ కాంపౌండే ఉంటుంది. సో ఆప్టికల్ ఐసోమర్స్ విల్ బి 2. దెన్ హౌ అబౌట్ మీసో ఇన్ దిస్ కేస్? సో మీసో విల్ బి ఈక్వల్ టు 1. సో మీసో విల్ బి ఈక్వల్ టు 1, ఆప్టికల్ యాక్టివ్ 2 అంటే మనకు హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమరిక్ పెయిర్స్ ఆర్ దేర్? ఆబ్వియస్గా ద నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమరిక్ పెయిర్స్. ఎనాన్షియోమరిక్ పెయిర్స్ అంటే ఏంటి? They are optical isomers, optically active, and they are non-superimposable, mirror images. So you రెండు mirror images and they are non-superimposable onto one another. అంటే there is one pair. మరి number of optical isomers ఎన్ని రాస్తాం? మీజోమర్ని కూడా ఆప్టికల్ ఐసోమర్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకు కన్సిడర్ చేస్తాం ఆప్టికల్ ఐసోమర్ కింద? బికాస్ ఇట్ ఈస్ అన్ అకైరల్ మాలిక్యూల్ విత్ కైరల్ సెంటర్, అందుకని ఇది ఆప్టికల్ ఐసోమర్. సో టోటల్ నంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్, సో టోటల్ ఆప్టికల్ ఐసోమర్స్ విల్ బి ఈక్వల్ టు 2 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3 అన్నమాట. అర్థమైందా? ఒకవేళ డిఫరెంట్ అయితే, సో డిఫరెంట్ అయితే ఇలా ఇటువంటి కేస్,
సో అదే అలానే తీసుకుంటాను చూడండి. ఇది మనం చేసాం, క్లోరిన్, హైడ్రోజన్, ఇక్కడ CHO, అండ్ హియర్ లెట్స్ సే యూ హ్యావ్ హియర్ ఇక్కడ క్లోరిన్, హైడ్రోజన్, ఇక్కడేమో CH3 అనుకోండి. ఓకే, సో దీంట్లో మనకు there is no plane of symmetry. సో ఇవి రెండు 2 డిఫరెంట్ కైరల్ కార్బన్స్. ఈ కైరల్ కార్బన్ వేరు, ఎందుకంటే ఇక్కడ ఒక గ్రూప్ CHO గ్రూప్ ఉంది, ఈ కైరల్ కార్బన్కి CH3 గ్రూప్ ఉంది. సో ఇవి రెండు 2 డిఫరెంట్ కైరల్ కార్బన్స్. సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకున్నారనుకోండి, మనకు ఇంకో కాంపౌండ్ వస్తుందా ఇలా. సో ఇది క్లోరిన్, హైడ్రోజన్, ఇక్కడేమో CHO, అండ్ హియర్ ఏమో ఇక్కడ CH3 వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఇది కైరలే, 2 డిఫరెంట్. ఓకే, సో వెనెవర్ యూ హ్యావ్ ఇలా డిఫరెంట్ ఉన్నప్పుడు మనకు 4 వస్తాయి. ఓకే, ఎన్ని ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్స్ వస్తాయి? 4 ఆప్టికల్. ఈ రెండే కాకుండా ఈ కాంపౌండ్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ క్లోరిన్, హైడ్రోజన్, CHO, ఇక్కడ హైడ్రోజన్, క్లోరిన్. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కానీ మనం కానీ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఏంటి? ఇక్కడ CHO, అండ్ ఇక్కడేమో CH3 అలానే ఉంటుంది, ఇక్కడ కూడా CH3 అలానే ఉంటుంది. మరి ఇక్కడ క్లోరిన్, హైడ్రోజన్, క్లోరిన్, ఇలాంటి 2 కాంపౌండ్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు చూసినట్లయితే 4 కాంపౌండ్స్. సో ఎన్ని ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్? సో ఇది ఆప్టికల్ సెంటర్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, ఆప్టికల్ సెంటర్, కైరల్ సెంటర్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, కైరల్ సెంటర్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివ్ హౌ మెనీ హియర్? సో ఇక్కడ ఆప్టికలీ యాక్టివ్ చూసినట్లయితే 4 వస్తాయి. సో ఆప్టికలీ యాక్టివ్ 4 వచ్చాయని అంటే మనకు ఇఫ్ యూ నోటీస్ దిస్ ఇస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ దిస్, అంటే ప్రతి దానికి ఒక ఎనాన్షియోమర్ అయితే ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్ డివైడెడ్ బై 2 చేస్తే మనకు నంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ వస్తాయి. సో ఎనాన్షియోమర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎనాన్షియోమర్స్ ఆర్ ఈక్వల్ టు ఆప్టికల్ యాక్టివ్ divided by 2 చేయాలి. That is nothing but 2. So 2 pairs are the number of enantiomeric pairs in this particular case. అర్థమైందా? మరి మీసో వస్తాయి దీంట్లో, 0 మీసో వస్తాయి. ఇక్కడ number of మీసో will be 0. ఎందుకు 0 చూడండి, there is no plane of symmetry at all. So there is no chiral molecule with a chiral carbon అనేది లేదు. ప్రతి ఒక్కటి chiral molecule కాబట్టి మనకు obviously మీసో కాంపౌండ్ will be 0. అర్థమైందా? Understood? 0 enantiomeric pairs to optical active are 4. So total number of optical isomers ఎన్ని వస్తాయి? So total number of optical isomers. So total optical isomers will be optically active plus optically inactive, that is achiral meso రాయాలి. So that is 4 plus 0, that is nothing but 4 అని రాస్తాం. ఓకే, మీరు ఆ మీజో కాంపౌండ్ కూడా ఆప్టికల్ ఐసోమర్ కింద కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 4, 4 plus 0 కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 2 plus 1 కాబట్టి 3 వచ్చాయి. ఇలా అయితే మనం రాస్తాం. అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ? అబ్సల్యూట్లీ రైట్ రమ్య. అండ్ ద ఫైనల్ వన్, ఓకే, ఎప్పుడైనా కనుక ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టోటల్ నంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్, టోటల్ నంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్, ప్లస్ నంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్. ఎందుకంటే మనం మీకు గుర్తున్నట్లయితే we have written number of stereo isomers of number of geometrical plus optical మాత్రమే మనం number of stereo isomers గా రాస్తాం. అర్థమైందా? Is this clear? Do you have any doubts still here? So tomorrow's session we will try to solve some questions on this. So ఈ stereo isomers మీద కొన్ని questions solve చేసి తరువాత we will go to one more isomerism. I actually forgot about it. అదేంటంటే conformational isomerism. Okay, so కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం అంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అయిపోయింది. కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం అంటే ఆప్టికల్ అండ్ జామెట్రికల్ ఐసోమెరిజం, ఇది కూడా అయిపోయింది. సో నౌ ఫైనలీ వీ హ్యావ్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. సో విచ్ ఇస్ బేసికలీ బికాస్ ఆఫ్ ద ఫ్రీ రొటేషన్ వల్ల, రిస్ట్రిక్టెడ్ రొటేషన్ వల్ల చూసాం, యాజ్ వెల్ యాజ్ ఆప్టికల్ యాక్టివిటీ వల్ల చూసాం. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గోట్ టు టెల్ యూ. ఓకే, సో ఒక కాంపౌండ్ కనుక
So if this is plain polarized light kada, so if it is rotating in the clockwise, so దీని ఏమని పిలుస్తాం, క్లాక్ వైజ్ అంటే డెక్స్ట్రో రొటేటరీ అని పిలుస్తాం, డెక్స్ట్రో రొటేటరీ అని పిలుస్తాం. దీన్ని చిన్న స్మాల్ డీతో డిఫైన్ చేస్తాం. ఓకే, ఈ స్మాల్ డి అండ్ క్యాపిటల్ డి రెండు వేరు, గుర్తుపెట్టుకోండి. డి ఇక్కడ డి అంటే స్మాల్ డి అని ఉంటే అది డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ అని అర్థం, అంటే అది లైట్ని క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుందని అర్థం. అంతేగాని క్యాపిటల్ డి ఉంది కదా అందుకని అది క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుందని చెప్పడానికి లేదు, అది కాన్ఫిగరేషన్ మాత్రమే. డిఎల్ కాన్ఫిగరేషన్ వేరు, ఈ స్మాల్ డి క్యాపిటల్ డి అనేది ఎంటైర్లీ వేరు. ఈ రెండింటిని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్యాపిటల్ డి చూసినప్పుడు అది డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ అనేది మీరు డిసైడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ డెక్స్ట్రో రొటేటరీ. ఒకవేళ ఇలా కాకపోయినా దీన్ని ఇంకొక సింబల్తో ఎలా పిలుస్తామంటే నెగిటివ్తో కూడా ఇండికేట్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఇది కనుక యాంటీ క్లాక్ వైజ్, సో ఒకవేళ ఇది కనుక, ఓ మై బ్యాడ్, సారీ, ఐల్ డూ వన్ థింగ్. సో ఇది మన కాంపౌండ్. ఓకే, సో దీని మీదకి లైట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో ఈ కాంపౌండ్ మీద ఇలా క్లాక్ వైజ్ వెళ్తే దిస్ ఇస్ ద కేస్. మరి ఇలా యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే, ఓకే, వీఆర్ రైటింగ్ ఫర్ యాంటీ క్లాక్ వైజ్. అంటే ఒకవేళ ఇలా యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే, సో ఓకే, సో వెన్ ఎవర్ యూ హ్యావ్ దిస్ యాంటీ క్లాక్ వైజ్, ఓకే, యాంటీ క్లాక్ వైజ్ అనుకోండి, ఈ కాంపౌండ్ ఏమని పిలుస్తామంటే లెవో రొటేటరీ కాంపౌండ్ అని పిలుస్తాం. ఓకే, అండ్ దీన్ని స్మాల్ ఎల్తో కూడా మనం ఇండికేట్ చేస్తాం. ఎలా ఇండికేట్ చేస్తాం? స్మాల్ ఎల్తో కూడా ఇండికేట్ చేస్తాం. ఓకే, మీరు కాన్ఫిగరేషన్ డిఎల్ కాన్ఫిగరేషన్ ప్రకారం ఇలా రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. డిఎల్ కాన్ఫిగరేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ అగైన్ డిఫరెంట్. స్మాల్ ఎల్తో ఇండికేట్ చేస్తాం ఇక్కడ. ఓకే, అండ్ లేదు అని అంటే యూ ఇండికేట్ దిస్ విత్ ఏ నెగటివ్ సైన్ అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? This is how we define things. Okay, Venkata Ramana is asking, when you complete syllabus, please tell me. I am JA aspirant. No one is telling like you, sir. Thank you so much, Ramana. It means a lot that you are loving it. So hydrocarbons kuda manam tvaralo start chestam. సో ఎందుకంటే ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆప్టికల్ ఐసోమెరిజం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ విల్ బి ఆన్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అయిపోయిన వెంటనే మనం వి విల్ స్టార్ట్ విత్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్. ఓకేనా వెంకటరమణ? క్లియర్? సో ఆ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్, అడిషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్, rearrangements, everything we'll discuss. Only then we are starting with hydrocarbons. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసాయి అంటే rest everything will be piece of cake. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి, everything will be very easy for you. I'm going to take the picture of that, Ramya. It is seriously awesome. It is very nice. Thank you, Ramya. I will take that as a compliment. Thank you so much, Ramya. Thank you so much. I'm going to take the picture of it and I'm going to save that comment. ఆ కమెంట్ అయితే నేను సేవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ ఫన్. సీ యూ గైస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. మీరు కనుక ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఎందుకంటే వన్స్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ యూ విల్ గెట్ యాక్సెస్ టు ఆల్ ద నోట్స్. ఇక్కడ మనం రాసే ప్రతి ఒక్కటి కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాం. సో యూ విల్ గెట్ ద కంప్లీట్ నోట్స్. ఓకే, సో ఐ ఎంజాయ్డ్ ద సెషన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఓకే, ద ఓన్లీ వే టు మాస్టర్ ఆర్గానిక్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్ సాల్వ్ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ వే టు మాస్టర్ ఆర్గానిక్. మీకు ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ జామెట్రికల్ ఐసోమెరిజంలోనే మనం 3 రకాల కాన్ఫిగరేషన్స్ గురించి నేర్చుకున్నాం. అలానే ఆప్టికల్ ఐసోమెరిజంలో కూడా 3 రకాల కాన్ఫిగరేషన్స్ గురించి నేర్చుకున్నాం. సో వాటి రూల్స్ వేరు, వీటి రూల్స్ వేరు. సో కొన్నిసార్లు ఈ పేర్లు కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండకూడదు అంటే మీరు ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. ఓకేనా? ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్రాక్టీస్ ఇట్. that will be helpful for you. ఖచ్చితంగా మీరు ఆర్గానిక్ అయితే బ్రహ్మాండంగా చేస్తారు. నా ఎయిమ్ ఏంటంటే సింపుల్, ఆర్గానిక్ అంటే మీకు చాలా ఈజీ అయిపోవాలి.
దట్ ఈస్ ద టార్గెట్. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఓకే దిస్ ఇస్ ద క్వశ్చన్ హ్యాపీగా చేసేసుకోవాలి. దట్ ఈస్ మై టార్గెట్. అది అచీవ్ అవ్వాలంటే అది మీ చేతిలోనే ఉంటుంది. యూ మస్ట్ ప్రాక్టీస్, డూ ద క్వశ్చన్స్, సాల్వ్ ద క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ మచ్ ఈజీ ఫర్ యూ. ఓకేనా? క్లియర్? Thank you so much. If you haven't subscribed to the channel, what do? Please subscribe to the channel, okay? Thank you so much, Priya. Thank you so much. It means a lot. Thank you, everyone. Thank you so much. I enjoyed the session. I hope మీరు కూడా ఈ సెషన్ అయితే ఎంజాయ్ చేశారని నేను గట్టిగా నమ్ముతున్నాను. If you haven't understood any concepts, please go through the session again. లేదు అని అంటే ఇంకొకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అయినా పెట్టండి, లేదంటే క్లాస్లో అయినా అడగండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. I will see you in the next session. That would be tomorrow 4 p.m. and then again at 8 p.m. Okay, I will see you tomorrow. Until then, take care. Bye bye. Good night, everyone. I will see you tomorrow, guys.